ప్రభు కృపను బట్టి మరి గత మే నెలంతా ప్రభు మనను కాపాడి భద్రపరిచి జూన్ మాసంలో మొదటి ఆదివారానికి ప్రభు తీసుకొచ్చారు. మరి ఎంతోమంది మే నెలలో భయంకరమైనటువంటి వడగాల్పులకు మరి వారి యొక్క జీవితాలు ముగించబడినాయి. కానీ ప్రభు అయితే మనలను ప్రేమించి ఇచ్చినటువంటి క్షేమాన్ని బట్టి సజీవ సంఖ్యలో ఉంచిన దాన్ని బట్టి కూడా మనం ప్రభువును ఎంతగానో స్తుతింప బాధ్యులమై ఉన్నాం. మంచిది. ప్రభుపేట మీ అందరికీ మా హృదయపూర్వక శుభాలు తెలియచేస్తున్న ఇంతవరకు జాన్ వెస్లీ గారు డాలస్ అనే నగరం నుండి మన గ్రీటింగ్స్ పంపించారు. ఆ పరిచర్య కొరకు కూడా మరి వారు ఉంటున్నటువంటి దినాలన్నిటిలో ప్రయాణాల్లో ప్రభు తోడై ఉండాలని మీ అనుదిన ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోవాలని కోరుతున్నాను. దేవుని వాక్యం వింటానికి ఎంతమంది ఇష్టపడుతున్నారు? చేయొద్దండి. రైట్. నిద్రపోవటానికి ఎంతమంది ఇష్టపడుతున్నారు? నిద్రపోవద్దు. మీ సెల్ ఫోన్లన్నీ కూడా చక్కగా సైలెంట్లో పెట్టండి. కొంతమంది ఇంకా సెల్ ఫోన్లు మాట్లాడుతున్నారు. ఇక్కడికి వచ్చి మీరు మీటింగ్ అయిపోయాక బయటకు వెళ్ళిన తర్వాత మీ సెల్ ఫోన్ ఆన్ చేసి అప్పుడు మాట్లాడు. చిన్నపిల్లలు సండే స్కూల్కి పంపించండి. ఆదివారం బడి వారిని మీ వద్ద పెట్టుకోకూడదు. ఆ విషయాన్ని మీరు ప్రత్యేకంగా జ్ఞాపకం చేసుకుందాం. దేవుని వాక్యాన్ని విందాము. దయచేసి ఆదికాండము 35వ అధ్యాయం 18వ వచనాన్ని ఆదికాండము 49వ అధ్యాయము 27వ వచనాన్ని చదువుదాం. 49, 27వ వచనం ఆదికాండము చదువుకుందాం. దేవుని వాక్యంలో బెన్యామీను చీల్చునట్టి తోడేలు అతడు ఉదయమందు ఎరను తిని అస్తమయమందు దోపుడు సొమ్ము పంచుకొనును. ఈ బైబిల్ గ్రంథం పైకెత్తండి అందరూ. చిగట గల ఊబి నుండి లేవనెత్తెను, సమతల మగు భూమిపై నన్ను నిలిపెను. జిగట గల ఊబి నుండి లేవనెత్తెను, సమతల మగు భూమిపై నిలిపెను. నా పాదములకు దీపమాయెను, నా పాదములకు దీపమాయెను. సత్యమైన మార్గములు నడుపుచుండెను, సత్యమైన మార్గములు నడుపుచుండెను. వాక్యమే నన్ను బ్రతికించెను, ఆదలలో కదిలించెను. నీ వాక్యమే నన్ను బ్రతికించెను, ఆదలలో ఇచ్చెను. ప్రేమగల తండ్రి, మీకు వందనములు. ఈ మధ్యాహ్న సమయాన్ని మాకు దీవెనకరంగా ఉంచండి. నీ వాక్యమును మీరు మాకు ఇచ్చి బలపరచండి. యేసు పరిశుద్ధ నామంలో ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. అందరు గట్టిగా ఆమేన్ చెప్పండి. రైట్. దేవుని వాక్యం మనం చదివాము. బెన్యామీను అనేటువంటి వ్యక్తిని గురించి. యాకోబునకు 12 మంది కుమారులు ఉన్నారు. వారిలో చివరి కుమారుడు బెన్యామీను. మరి ఇంగ్లీష్లో బెంజమిన్ అనే మాట వాడతారు. వాస్తవంగా చెప్పాలంటే రాహేలునకు రాహేలు 2 కుమారులను కనింది. వారిలో మొదటి వ్యక్తి యోసేపు, రెండో వ్యక్తి పేరు బెన్యామీను అనే మాట మనం చూస్తాం. దేవుని బిడ్డ ద్వారా ఈ బెన్యామీను పుట్టినప్పుడు లేక బెన్యామీను కనినప్పుడు తల్లి రాహేలు చనిపోయింది. ఆ బిడ్డకు జన్మనిచ్చి ఆ చివరి టైంలో ఆ తల్లి చనిపోయింది. చనిపోతూ ఆ పుట్టిన బిడ్డకు పేరు పెట్టింది బెనోని. ఏ పేరు పెట్టింది? బెనోని అనే పేరు పెట్టింది. ఆ తర్వాత యాకోబు బెన్యామీను అనే పేరు పెట్టాడు. బెనోని అనే మాటకు దుఃఖపుత్రుడు, దుఃఖము కలిగించిన వాడు అని అర్థం. ఎవరికి దుఃఖం? తల్లికి దుఃఖము, తండ్రికి కూడా దుఃఖం. ఒకవేళ యాకోబు గారు అనుకొని ఉంటాడు, అయ్యో కుమారుడా, నువ్వు జన్మించినప్పుడు నీ తల్లిని పోగొట్టుకున్నావు. నిజంగా రాహేలును ప్రభు ఎంతో ప్రేమించాడు.
రాహేలు చాలా సౌందర్యవంతురాలు. ఆమె కొరకు 14 సంవత్సరాలు కొలువు చేశాడు యాకోబు గారు. ఏమండి, 14 సంవత్సరాలు కొలువు చేశాడు ఆమెను వివాహం చేసుకోవడానికి. మరి అంతగా ప్రేమించినటువంటి రాహేలు మరి తన 2వ కుమారుని కన్నప్పుడు ఆమె మరణించింది. దుఃఖము కలిగించినటువంటి వాడుగా ఉన్నాడు బెన్యామీను. మనం చదివినటువంటి భాగంలో బెన్యామీను చీల్చునట్టి తోడేలు అని ఉంది వాక్యంలో. ఇక్కడ ఎంతమంది తోడేలను చూశారు? చేయొద్దండి. తోడేలను చూసిన ఎంతమంది ఉన్నారు? చూడలేదు ఎప్పుడు? ఆల్సేషియన్ డాగ్ని ఎంతమంది చూశారు? ఆల్సేషియన్ డాగ్ రోజు చూస్తున్నాం మీరు. ఆల్సేషియన్ డాగ్స్ అన్నీ కూడా తోడేలు బ్రీడ్. అవి తోడేలు నుండి వచ్చినటువంటివి. అది ఎంత మరి టెరిబుల్గా ఉంటుందో ఆ రీతిగా తోడేళ్ళు కూడా చాలా క్రూరమైనది అని మనం చూస్తాం. అరణ్యాల్లో సాధారణంగా తోడేళ్ళు సంచరిస్తూ ఉంటాయి. తోడేళ్ళు చీల్చివేసే లక్షణం వాటికి ఉంటుంది. ప్రాముఖ్యంగా చూస్తే మరి గొర్రెలను చీల్చివేస్తుంది తోడేలు. కాబట్టి కొన్ని జంతువులను కూడా చీల్చివేయగలిగేటువంటి శక్తి వాటికి ఉంటుంది. అందుకే బైబిల్ గ్రంథంలో బెన్యామీను గురించి ఆ యాకోబు గారు చెప్పిన మాట చీల్చునట్టి తోడేలు. అది ఉదయమందు ఎరను తిని అస్తమయమందు దోపుడు సొమ్మును పంచుకొనును అనే మాట చూస్తాం. ఈరోజు అనేక మంది జీవితాల్లో మరి యొక్క తోడేలు వంటి పరిస్థితులు కనబడుతూ ఉన్నాయి. వారు అనేక మంది జీవితంలో అనేక మందికి నష్టం కలిగించేవారుగా, కష్టం కలిగించేవారుగా ఉన్నారు. ఒక త్రాగుబోతైన భర్త తన ఇంటికి ఎంతో నష్టం కలిగిస్తూ ఉంటాడు. ఏమండి, తన భార్యను దుఃఖపెడతాడు, బిడ్డలను దుఃఖపెడతాడు. భయంకరమైనటువంటి ఆ కరువు ఆ యొక్క గృహంలో కనబడుతూ ఉంటుంది. నీ జీవితంలో నీవు అలాంటి వ్యక్తివి అయితే నీవు కూడా ఒక చీల్చునట్టి తోడేలుగానే కనబడుతున్నావు. దేవుని బిడ్డలారా వాక్యం గమనించండి. అది అస్తమయమందు ఉదయమందు ఎరను తిని అస్తమయమందు దోపుడు సొమ్మును పంచుకుంటుంది. దేవుని వాక్యం తెలియజేస్తుందంటే మరి దోపుడు సొమ్ము పంచుకునేటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. ఈరోజు ఎక్కడైనా సరే చూడండి, మనుషులు దొంగలు దోపుడు సొమ్మును పంచుకుంటూ ఉన్నారు. ఏమండి, నువ్వు కష్టపడి నీ ఆస్తిని వృద్ధి చేయటంలో తప్పు లేదు. ఏమండి, కానీ నువ్వు ఎప్పుడైతే లేని దాని కొరకు పరిగెత్తున్నావో, దోపుడు కొరకు పరిగెత్తున్నావో, నువ్వు దేవుని యొక్క వాక్యానికి వ్యతిరేకంగా జీవిస్తావు. అందుకే దొంగలు దేవుని రాజ్యమునకు వారసులు కారు. ఏమండి, దొంగతనం అనేది బైబిల్లో 10 ఆజ్ఞల్లో ప్రవచన ఆజ్ఞటి దొంగిలకూడదు, దొంగతనం చేయకూడదు, నువ్వు ఎవరిది దొంగిలించకూడదు. ఏమండి, ఈరోజు ఎక్కడ చూడండి దొంగతనాలు పెరిగిపోయారు. చైన్ స్నాచర్స్ పెరిగిపోయారు. బంగారాన్ని దొంగిలించేవాడు. ఏమంటే ఎంత భయంకరమైన విషయాలు అంటే బంగారపు షాపులనే దోచుకుంటున్నారు చాలామంది. ఏటీఎం దోచుకునేవాడు చాలామంది. దొంగలు దేవుని రాజ్యమునకు ఏంటి చెప్పండి. ఈరోజు చూస్తే సెల్ ఫోన్లు దొంగిలించేవాడు, ఏమండి బంగారాన్ని దొంగిలించేవాడు, డబ్బును దొంగిలించేటువంటి వాళ్ళు ఎంతోమందిని చూస్తుంది. దేవుని వాక్యం తెలియజేస్తుంది, నీ జీవితంలో నువ్వు అలాంటి పరిస్థితి ఉన్నావా? స్టోట్పురంలో మాకు తెలిసిన గజ్జె దొంగ ఒకప్పుడు రక్షణ పొందాడు అనుకోండి. ఏమండి, పెద్దగా నెంబర్ 1 గజ్జె దొంగ. అతను ట్రైన్లో దోపిడీలు చేసేవాడు. ట్రైన్లో మరి స్త్రీల మెడలో ఉన్న బంగారపు చైన్ మరి తీసివేసి ట్రైను అంత స్పీడ్లో వెళ్ళిపోతున్నా దూకేసేవాడు. దూకేసిన కాలు ఇరగడం కానీ దెబ్బలు కూడా తగ్గి, అంటే ప్రాక్టీస్ అన్నమాట. మనం ట్రైన్ను పరిగెత్తడం కాదు, కొంచెం అలా ఉండి పడిపోతే మనకు కాళ్ళు ఇరిగిపోతాయి, దెబ్బలు తగులుతాయి. కాబట్టి అతను ఒక భయంకరమైనటువంటి దొంగ, సెటిల్మెంట్ వాడు చెప్పాలంటే. ఆయన ఒకసారి నాకు మీటింగ్లో కలిసి సాక్ష్యం చెప్పాడు. అయ్యగారు, నేను నెంబర్ 1 దొంగను. సింహాచలం మరి దేవస్థానంలో కిరీటాన్ని దొంగిలించారు వాళ్ళే, ఎత్తుకుపోయారు. ఎత్తుకుపోయినప్పుడు ఆయన గారు ఏమన్నా చూసి అన్నాడేమన్నా, నన్ను ఎత్తుకుపోతున్నారు అన్నాడా? వాటి కన్నుదుండియు చూడవు తీసుకుని పెడతారు కిరీటాలు. ఏం జరుగుతుంది అక్కడ? పట్టుకుపోయారు. చివరికి వాళ్ళు రక్షణ పొందిన తర్వాత ఆ గవర్నమెంట్ పట్టుకోవడానికి ఎన్నో ప్రయత్నాలు చేశారు. వాడి వలన కాలేదు దేవుని బిడ్డ ద్వారా.
అయితే ఎప్పుడైతే యేసు ప్రభువుని నమ్ముకున్నారో, నమ్మినాడో చెప్పండి, అప్పుడు తీసుకెళ్ళి అప్పగించాడు ప్రభుత్వాన్ని. ఇదిగో ఆనాడు మేము దొంగిలించినటువంటి ఈ వజ్రాల కిరీటం ఇదండి. కాబట్టి ఎన్నో ప్రయత్నాలు ప్రభుత్వం చేశారు, పోలీసు వారు ప్రయత్నం చేశారు. చట్టం మార్చదనటువంటి వాడు, పోలీసు వారు మార్చదనటువంటి వారిని, ఏమండి ప్రభుత్వాలు మార్చదని వారిని నా యేసయ్య మార్చాడు. దేవునికి స్తోత్రం. అద్భుతమైన శక్తి. ఒకసారి ఆయన పట్టుకోవడానికి డిఎస్పి గుంటూరు నుంచి క్యాంప్ వేసాట, స్టువార్ట్పురంలో. గుంటూరు నుంచి క్యాంప్ వేసి తప్పకుండా ఈయన్ని పట్టుకోవాలి, ఆయన పేరు అబ్బా ఖాన్ అతని పేరు, పట్టుకోవాలని క్యాంప్ వేస్తే దొరకలేదు. అతను తప్పించుకొని వెళ్ళిపోయాడు. ఒకసారి అయితే నిద్రపోతున్నాడట, దొరికిపోయాడు. ఆ రోజు పట్టుకున్నారు. ఏమండి డిఎస్పి క్యాంప్ వేసి పట్టుకుని సంఖ్యలు చేశారు. గుంటూరు పోలీస్ స్టేషన్కి తీసుకుని వెళ్తున్నప్పుడు అన్నాడట, అబ్బా ఖాన్ నువ్వు అందరి దగ్గర దొంగతనం చేయగలవు కానీ నా దగ్గర చేయగలవా అన్నాడట డిఎస్పి. ఇప్పుడు అబ్బా ఖాన్ చెప్పాడు, అయ్యగారు మీ జేబు ఎంత ఉందంటే 500 ఉంది అన్నాడట. మీ జేబు ఎంత ఉంది? ఆయన జేబు నిజంగానే 500 ఉందంట. అంటే చేతులు బేడీ చేశారు ఏమండి, కానీ ఆ జేబు ఎంత ఉందో చూడండి. అదొక మరి పరిస్థితులు మనం చూస్తాం. అలాంటి వ్యక్తి ఒకరోజు యేసు ప్రభువుకు దొరికిపోయాడు. దేవునికి స్తోత్రం. దేవుని వాక్యము మార్చింది. దొంగలు నూతన పరచబడాలి, నీ హృదయంలో ఒక నూతనత్వాన్ని రావాలని ప్రభు మాట్లాడుతున్నాడు. అందుకే తోడేళ్ళు చీల్చునట్టి స్వభావం కలిగిన నువ్వు కూడా చీల్చే స్వభావం ఉందా? ఈరోజు చాలామంది యవ్వనస్తులు కీడు చేసుకున్నటువంటి స్వభావం. ఎవడు అనేక మంది ఆడపిల్లలను మోసం చేస్తూ ఉన్నారు, పెళ్ళిళ్ళలో మోసం చేస్తూ ఉన్నారు. ఇదిగో నేను అది చేస్తా ఇది చేస్తానని పెళ్ళి అయిన తర్వాత హింస పెట్టేవాళ్ళు తయారయ్యారు చాలామంది. కుటుంబాల్లో ఈనాడు పరిస్థితి కనపడలేదా? నమ్మి వివాహం చేసుకుంటే ఆ భర్త ఎంత భయంకరంగా హింసిస్తున్నాడు చాలామంది భార్యను. నమ్మి వివాహం చేసుకుంటే భార్య భర్తను ఎంత హింసిస్తుంది ఈ రోజులో. చీల్చున్నట్టు తోడేది స్వభావం కాదు అది. ఇతరులకు హాని చేసే స్వభావం, ఇతరులకు నష్టపరిచే స్వభావం కనబడుతూ ఉందా? అందుకే తోడేదు చాలా భయంకరంగా, తోడేదు చీల్చున్నట్టు తోడేదు అనేటువంటి మాట అక్కడ తేట చూస్తున్నాం. బెన్యామీనీయులు అలాంటి భయంకరమైన పరిస్థితులు కలిగి ఉన్నారని మాట్లాడుతున్నాడు. దైవ గ్రంథాన్ని చూస్తే బెన్యామీనీయుల యొక్క జీవితాలు మనం చూస్తే, మనం వాస్తవంగా బైబిల్ చదువుతుంటే వాడు ప్రేమహీనులు, ప్రేమ లేనటువంటి వాళ్ళు. న్యాయాధిపతుల గ్రంథము 19వ అధ్యాయము 16వ వచనాన్ని చదువుకుందాం. దేవుని వాక్యం చూడండి. దేవుని వాక్యంలో న్యాయాధిపతుల గ్రంథం 19వ అధ్యాయము 10వ వచనం చూస్తున్నాం. ఆ చోటి మనుషులు బెన్యామీనీయులు సాయంకాలమున ఒక ముసలివాడు పొలములోని తన పని నుండి వచ్చెను. ఈ భాగాన్ని మీరు ఇంటికి చదవండి. 19వ అధ్యాయం న్యాయాధిపతుల గ్రంథంలో ఇద్దరు భార్య భర్తలు మరి ఆ ఎఫ్రాయిం మన్యం నుండి వాళ్ళు వస్తూ ఉన్నప్పుడు ఆ బెన్యామీనీయులు ఉండే ప్రాంతానికి వచ్చారు. ఆ బెన్యామీనీయులు ఉన్న ప్రాంతానికి వచ్చినప్పుడు వాస్తవంగా చెప్పాలంటే అక్కడ వాళ్ళిద్దరూ సంత వీధిలో ఉండిపోయారట. సంతలో ఉండిపోయారు. బెన్యామీనీయులు అందరూ కూడా అక్కడ చాలామంది ఉన్నారు, కానీ ఎవరు వారిని తమ ఇంటిలోనికి చేర్చుకోలేదు. పరదేశులైనటువంటి వీరిని, ఎక్కడి నుంచి వచ్చిన వారిని చేర్చుకోకుండా విడిచిపెట్టేసినటువంటి వారు ప్రేమహీనులు అనే మాట మనం చూస్తాం. ఈనాడు కూడా ప్రేమ అనేది తగ్గిపోయింది, ప్రేమహీనత పెరిగిపోయింది. బెన్యామీనీయులు ప్రేమ లేనటువంటి వారుగా కనబడుతూ ఉంటున్నారు. ఈరోజు నిజంగా దేవుని ప్రేమతో నీ హృదయం నింపబడిందా? ప్రేమతో నీ హృదయం నిండిందా? నీ భార్యను నువ్వెంతగా ప్రేమిస్తున్నావా? నీ భర్త ఏడదా ప్రేమ కలిగి ఉన్నావా? నీ బిడ్డ ఏడదా ప్రేమ కలిగి ఉన్నావా? ఈ రోజుల్లో ప్రేమ తగ్గిపోయింది. అక్రమం విస్తరించుడు చేత అనేకుల ప్రేమ చల్లారిపోయిందండి. ఏం విస్తరించింది? క్రమం ఉంటే ప్రేమ పెరుగుతుందండి, కానీ ఏం పెరిగింది ఇప్పుడు? చేరింది అక్కడ అక్రమము. అక్రమం ఎక్కడ చూడండి అక్రమమే. మాట్లాడితే అక్రమము, కుటుంబ జీవితంలో అక్రమము, ప్రేమహీనత పెరిగిపోయింది. ఒక భార్య జబ్బు చేసి మరి చనిపోయే పరిస్థితికి వచ్చిన తర్వాత భర్తను దగ్గరకు పిలిచిందట. ఏమయ్యా, మరి చనిపోతున్నాను, తెలిసిపోయింది మరి మరణం వస్తుందని, చనిపోతున్నాను నేను, మరి
మరదా పెళ్లి చేసుకో కాదంటలేదు, నేను చనిపోయాక మరదా వివాహం చేసుకో. కానీ ఒకటి, నా సమాధి, నన్ను సమాధి చేశాక ఆ సమాధి కొంచెం ఆరిపోయే వరకు ఊపిరి పట్టమందంట. సమాధి ఆరిపోయే వరకు ఊపిరి పట్టమందంట. చనిపోయింది, సమాధి చేశాడు. రోజు వచ్చి ఆ సమాధి మీద కూర్చునేవాడట. అతను రోజు వచ్చి అక్కడ కూర్చున్నాడు సమాధి దగ్గర. దారైపోయాడు అనుకునేవారట. ఈ భార్యని ఎంత ప్రేమించాడు ఇతను. అందుకే చనిపోయాక కూడా ఏం చేస్తున్నాడు, వస్తున్నాడు, చూస్తున్నాడు. మరి అనుకునేవారట. ప్రతి ఉదయం సాయంకాలం వచ్చి ఆ సమాధి మీద కూర్చునేవాడు. ఎవరు అడిగారంటే, ఏంటయ్యా బాబు నువ్వు ఎంతగా ప్రేమిస్తున్నావు, నీ భార్యను ప్రేమించావా అంటే, నా భార్య బ్రతుకున్నప్పుడు ఒక మాట చెప్పిందండి చచ్చిపోయే ముందు, మరలా నన్ను వివాహం చేసుకోమంది, కానీ ఈ సమాధి ఆరే వరకు, తడి ఆరే వరకు ఉపపట్టమందంట. ఈయన ఎందుకు వస్తాడు రోజు అక్కడికి? సమాధి ఆరిపోయిందా లేదా? సమాధి ఆరిపోయితే మరలా రెండవ పెళ్ళికి రెడీ అయిపోతా ఉన్నాడు. అది ప్రేమ, నిజమైన ప్రేమ కాదు. కాబట్టి నిజంగా నీ ప్రేమ అనేది శాశ్వతమైంది కాదు. అంటే పెళ్లి చేసుకోకూడదని అంటది అది. కానీ కొంతమంది జీవితంలో ప్రేమ చల్లారిపోయింది. ప్రేమ ఎంత పెరుగుతున్నావు నువ్వు? ప్రేమహీనత నీదో ఉందా? నీ సోదరులను ప్రేమిస్తున్నావా? నీ బంధువులను ప్రేమిస్తున్నావా? నీ యొక్క కుటుంబాన్ని ప్రేమిస్తే కుటుంబంగా నీ ప్రేమ ఉందా? దావీదు తన కుటుంబాన్ని ఎంతో ప్రేమించాడు. మీకాలును ఎంతో ప్రేమించాడు ఆయన. ఏమండి, మీకాలు ఎగతాళి చేసింది ఒక పరిస్థితిలో దావీదు దేవుని మనసును తీసుకొని యెరూషలేముకు వస్తూ ఉన్నప్పుడు నాట్యం ఆడుతూ వస్తుంటే మీకాలు కిటికీలో చూసి హీనపరిచింది. రాజు ఏంటి నాట్యం ఆడుతున్నాడు ఇతను పైగా ఇంకో చూస్తే అక్కడ వాక్యం మనం చూసినట్లయితే మరి తను సన్నపు నార వస్త్రాలు ధరించాడట. సన్నపు నార వస్త్రాలు అంటే రాజవస్త్రాలు తీసేసి దేవుని సన్నిధిలో సన్నపు నార వస్త్రాలు ధరించి నాట్యం ఆడుతూ ఉన్నాడు. హీనపరిచింది. ఈరోజు చాలామంది స్త్రీలు భర్తను ఎంతో ద్వేషిస్తారు, హీనపరుస్తారు. దేవునితో ప్రార్థన చేస్తుంటే, దేవుని మందిరానికి వస్తుంటే చాలామంది హీనపరిచే వాళ్ళు ఉన్నారు చాలామంది. అందుకే మీకాలు జీవితంలో తన శాశ్వత కాలము గొడ్రాజుగానే బ్రతికిందట. పిల్లలు లేరు, మీకాలునకు పిల్లలు లేరని బైబిల్లో ఉంది. కారణం ఏంటి? దేవుని సన్నిధిలో తన భర్త మరి ప్రార్థన చేస్తున్నప్పుడు, పాటలు పాడుతున్నప్పుడు, మందసాన్ని మోసుకెళ్తున్నప్పుడు హీనపరిచింది. స్త్రీలు ఎప్పుడు కూడా నీ కుటుంబం కొరకు నువ్వు ప్రార్థన చేయాలి, నీ భర్త కొరకు నువ్వు ప్రార్థన చేయాలి, నీ భార్య కొరకు నువ్వు ప్రార్థన చేయాలి. కాబట్టి రెబెకా జీవితంలో మనం చూస్తే ఇస్సాకు తన భార్య రెబెకా కొరకు ప్రార్థన చేశాడట. రెబెకా కొరకు ప్రార్థన చేశాడు. రెబెకా కూడా గొడ్రాజే. కానీ ఇస్సాకు చేసిన ప్రార్థన ద్వారా రెబెకాకు బిడ్డలు కలిగారు. దేవునికి స్తోత్రం. ఆదికాండం 25 చూడండి. అక్కడ ఇస్సాకు చేసిన ప్రార్థన ఎంతగా ఫలించిందో దేవుని వాక్యంలో మనం చూస్తాము. 25వ అధ్యాయము దేవుని వాక్యాన్ని చదువుకుందాము. చూడండి 21 వచనం. ఇస్సాకు భార్య గొడ్రాలు కనుక అతడు ఆమె విషయమై యెహోవాను వేడుకొనెను. ఆమె విషయమై యెహోవాను వేడుకొను. భార్యను విమర్శించలేదు, భార్యను హీనపరచలేదు. ఈరోజు కొంతమంది బిడ్డలు లేకపోతే కుటుంబ సభ్యులందరూ హీనపరుస్తూనే ఉంటారు. గొడ్డుదానివి నువ్వు అంటారు చాలామంది. హీనపరిచే స్వభావం ఉంటుంది. ఏమండి, దూషించే స్వభావం ఉంటుంది. కానీ ఇస్సాకు తన భార్య కొరకు ఏం చేశాడు? ప్రార్థన. ఈరోజు నువ్వు చేస్తున్నావు ప్రార్థన. నీ కుటుంబంలో కార్యం జరగాలంటే నువ్వు ఒక భర్తగా ఉండి ప్రార్థన చేయాలి, భార్యగా ఉండి ప్రార్థన చేయాలి. బిడ్డలు లేని కొరతలో ఉన్నటువంటి పరిస్థితుల్లో ఇస్సాకు ప్రార్థన ద్వారా ఎంతమంది కలిగారు? రెబెకాకి 2 కుమారులు, ఏశావు యాకోబు, ట్విన్స్ అండి వాళ్ళిద్దరు. దేవుని బిడ్డ ద్వారా ప్రార్థనలు వినే దేవుడు ఆయన. నీ జీవితంలో ఫలించే ఒక అనుభవంలోకి ప్రభువు తీసుకొస్తాడు. ఇస్సాకు చేసిన ప్రార్థన, ఇస్సాకు ప్రార్థన అప్పుడైనా వివాహం కాకముందు నుంచి ప్రార్థన చేశాడు. యవనస్తుడిగా ఉన్నప్పుడు ప్రార్థన చేశాడు. ఇస్సాకు పొలములోకి వెళ్ళి సాయంకాలం అవగానే ఎక్కడుండేవాడు? ధ్యానం చేసేవాడు దేవుడు, మెడిటేషన్. ఈయన జరగొట్టిన మన ప్రధానమంత్రి గారు వరల్డ్ మెడిటేషన్ డే అని పెట్టారు. యోగా డే అని పెట్టారు కదా. 21వ తారీఖు జూన్. ఇంక ఇప్పుడు మొదలెట్టారు కొంతమంది.
అటు తిరగటం ఇటు తిరగటం ఉంగిపోవటం, కొంతమంది ఎండలో పండుకోవటం. అబ్బాబ్బా, సరే యోగా చేయొద్దు నేను అంటలేదు. అసలు యోగా మెడిటేషన్ ఎక్కడ బైబిల్లోనే ఉంది. ఎక్కడుంది? ఇస్సాకు సాయంకాలం కాగానే ఎక్కడికి వెళ్ళాడు? పొలంలోకి వెళ్ళి ప్రార్థన చేశాడు. మరి సాయంకాలం ఎక్కడికి వెళ్తున్నావు? కొంత యవనస్తు సాయంకాలంకి ఎక్కడికి వెళ్తున్నారు? ఎన్ని వ్యర్థమైన చోటలు. సినిమా హాల్ చుట్టూ తిరుగుతారు చాలు, బ్రాందీ షాపుల చుట్టూ తిరుగుతారు చాలు, వ్యభిచార గృహాల వైపు, వేశ్య గృహాల వైపు తిరిగేవాళ్ళు చాలామంది ఉన్నారు. బెంగళూరులో మన క్రైస్ట్ వర్షిప్ సెంటర్ ఉంది. ఆయా సమయంలో నేను వెళ్తున్నాను. ఒకరోజు నేను ఒక సండే అక్కడ వాక్యం చెప్పడానికి వెళ్తే ఒక బ్రదర్ కారులో నన్ను తీసుకెళ్తూ కొంత దూరం వచ్చిన తర్వాత ఒక చోటకు వచ్చాక, బెంగళూరు సెంటర్కి వచ్చాక, పైగారు ఒకసారి ఎడమవైపు చూడమన్నాడు. నన్ను కారులో కూర్చున్నాను. నేను చూస్తే నాకేం అర్థం కాదు, బిల్డింగ్స్ కనబడుతూ ఉన్నాయి. చెప్పాడు అతను, దీన్ని పబ్ అంటారండి బెంగళూరులో. పబ్బు అంటే అర్థం ఏంటంటే సాటర్డే సండే వీకెండ్స్లో యవనస్తులైన వాళ్ళు, ఆడపిల్లలు మగపిల్లలు వచ్చి బాగా త్రాగి రాత్రంతా ఇక్కడ డ్యాన్స్ చేస్తూ ఉంటారండి. అది పబ్స్. ఈనాడు మెట్రోపాలిటన్ సిటీస్లో ఏం చూస్తున్నాం మనం? యవనస్తులు త్రాగుబోతుందిగా త్రాగి ఏమంటే ఒళ్ళు తెలియకుండా విచ్చవిడిగా డ్యాన్స్ చేస్తూ ఉన్నారు చాలామంది. గుణశీలముల యొక్క విలువేంటో తెలియట్లే చాలామందికి రోజుల్లో. పవిత్రత యొక్క విలువేంటో తెలియట్లేదు చాలామందికి. చాలా విచారించాను నేను, ఎంతగా చెడిపోతుంది ఈ సమాజం. యవనస్తులు ఎంతగా చెడిపోతున్నారు. దేవుని భయం లేకుండా వెచ్చవిడిగా జీవించే వాళ్ళని చూస్తున్నాం. జాగ్రత్తగా ఉండాలి. నీ జీవితాన్ని క్రమపరుచుకోవాలి. ఒక చీల్చునట్టి తోడేదుగా ఉండకూడదు. ఇస్సాకు పొలములో ఏం చేశాడు? ఈ మాట నాకు చెప్పండి. ధ్యానం చేశాడు. సాయంకాలం అయినప్పుడు దేవుని సన్నిధిలో ప్రార్థన. నేను 40 సంవత్సరాల క్రితం రక్షణ పొందిన తర్వాత ప్రభు నాకు అనుభవం నేర్పించాడు. నేను సాయంకాలం టైంలో మరి రాజమండ్రి వచ్చాక రాకముందు కూడా పొలాల్లోకి వెళ్ళి ప్రార్థన చేసేవాడిని. పొలములోకి వెళ్ళి ప్రార్థన చేసేవాడిని. నేను నొక్కాళ్ళ మీద ప్రార్థన చేసేవాడిని. చీకటిలో ప్రార్థన చేసేవాడిని. పొలాల్లో ఏముంటాయి? కృష్ణా జిల్లాలో వేసవికాలం వస్తే నల్లరేగడి నేల, అదంతా ఆ పొలం నెరలు విడిచి పొలం అలా ఉండేది. అక్కడికి వెళ్ళి మోకరించి ప్రార్థన చేసాం. తేళ్ళు, పాములు తిరుగుతూ ఉండేయండి. భయపడేవాడిని కాదు, అలా ప్రార్థన చేస్తూ ఉండేవాడు. ఒక రోజు నేను ప్రార్థన చేస్తున్నప్పుడు మరి ఆ పొలం మీద ఒక కుటుంబం కాపులా కాస్తున్నారు. వాడిని బంజారాస్ అంటారు. బంజారాస్ అంటే తెలుసు కదా మీకు? బంజారా వాళ్ళు కాపులా కాస్తుంటే రాత్రి 10 గంటల టైంలో నేను అక్కడనే మోకరించి ప్రార్థన చేస్తున్నాను. అతని భార్య ఆ గట్టు నుంచి నన్ను చూస్తుంది. నా ప్రార్థన వినపడుతుంది ఆమెకి. ఆమె ఆ భర్త ఎక్కడికో బయటకు వెళ్ళాడు. అతను వచ్చిన తర్వాత చెప్తుంది, ఏమయ్యా ఆ అబ్బాయి ఎవరు ఏడుస్తున్నాడు అక్కడ, మరి బాధపడుతున్నాడు, కాస్త ఇది పలకరించంటే అతను వచ్చాడండి. ఏమండి, వాడి దగ్గర ఒక కత్తి ఉంటుంది, పెద్ద పెద్ద మీసాలు, మరి నాకంటే ఎత్తరిగా ఉన్నాడు. అతను అడుగు చేసుకుంటూ వచ్చాడు, సౌండ్ చేసుకుంటూ వస్తున్నాడు. అదా ప్రార్థన చేస్తున్నాను. వచ్చి గట్టిగా అరిచాడు, ఎవరయ్యా నువ్వు, ఎవరు నువ్వు అని గట్టిగా అరిచాక 10 నిమిషాల తర్వాత నా కళ్ళు తెరిచాను. నేను చెప్పాను, నేను ఇక్కడ ప్రార్థన చేసుకుంటున్నాను అన్నాను. ప్రార్థన ఒకడు మీ ఇంటికాడ ఏమైనా తగాదా పడి వచ్చావా, మీ తల్లిదండ్రులు మీ పోటాడుకున్నారా అన్నాడు. అదేం లేదు, యేసు ప్రభుని ప్రార్థన చేస్తాను. అతను చెప్పాడు, యేసు ప్రభు అంటే ఎవరండి అన్నాడు. యేసు ప్రభు అంటే ఎవరు చెప్పాను నేను. యేసు ప్రభు అంటే గొప్ప రక్షకుడయ్యా, దేవుడయ్యా. ఒకప్పుడు మేము విగ్రహాలను పూజించాము, నదుల్లో మునిగాము, కొండల చుట్టూ తిరిగాము, కానీ యేసు ప్రభు రుచి చూచి తెలుసుకున్నాం. ఉద్యోగం చేసేటప్పుడు సెంట్రల్ గవర్నమెంట్లో ఏమండి నాకు 20 మంది స్నేహితులు ఉండేవాళ్ళు, వాళ్ళందరూ తిరిగేవాడిని. కొట్లాటలు, గొడవలు, గందరగోళం పరిస్థితులు జీవించాను నేను. దేవుడు బిడ్డ ద్వారా నా సాక్ష్యాన్ని అతనితో చెప్పి ప్రార్థన చేశాను అతనికి. అది చదువు రాదు అతనికి, నువ్వు కూడా మోకరించవయ్యా, ప్రభు నీకు సహాయం చేస్తాడన్నాను. అతను కళ్ళు మూసుకున్నాడు. దేవుని బిడ్డ ద్వారా నేను ప్రార్థన చేస్తున్నప్పుడు అద్భుతం ఏంటంటే అతను కూడా ప్రభువా నన్ను క్షమించు, రక్షించని గట్టిగా అరిచాడు ఆ పదంలో. అక్కడ ఒక మాట అన్నాడు, ఈ మాటలు మీరిచ్చిన సాక్ష్యం, మీ యొక్క ప్రభువుని గురించి చెప్పిన మాటలు నేనే కాదు,
నా భార్య కూడా వినాదండి, నా భార్య ఉంది గట్టు మీద, వాళ్ళు గుడిసె వేసుకొని ఉంటున్నారు అక్కడ. తీసుకెళ్ళాడండి. అప్పటికి రాత్రి 11:30 అయింది. సరే వెళ్ళిన తర్వాత భార్య ఆమె కూడా వాక్యాన్ని చెప్పారు. కొన్ని మాటలు చెప్పిన తర్వాత ఏమండి ఆమె కూడా రక్షణ మార్గంలోకి వచ్చింది. దేవునికి స్తోత్రం. రక్షణ మార్గం వచ్చింది. నేను ఇంకా మాట్లాడుతున్నాను, భార్యతో మాట్లాడుతున్నాను, ప్రార్థన చేస్తున్నాను. అతను వెళ్ళిపోయి ఆ కోడిని ఒకటి కోసేసాడు. అప్పుడే కోసేసి, అయ్యగారు బాబు మీరు మా ఇంట్లో భోజనం చేసి వెళ్ళారు. నేను చెప్పిన మా ఇల్లు ఎక్కడైనాయా, మా తల్లిదండ్రులు కనిపెడతారు నా కోసం, వెళ్ళిపోతానన్నాను. లేదండి మీరు తిని వెళ్ళాదన్నాడు. అప్పుడు రాత్రి 1 గంట అయింది. అంత సిద్ధం చేశారు. ఆ కూర ఎంత కారం వేసేసారు. మామూలు అయితే తినదేమో అసలు. కానీ వాళ్ళ ప్రేమను చూసి కళ్ళు మూసుకొని వాళ్ళు పెట్టిన భోజనం తిన్నారు. ఎంత ప్రేమ వచ్చేసింది వాళ్ళకి. ఏమండి దైవజన్యుడు ఎంత ప్రేమ వచ్చేసింది. వాళ్ళ దగ్గర ఒక బిడ్డ, సంవత్సరం పిల్లవాడు ఉన్నాడు, వాళ్ళ కుమారుడు. ఆ పిల్లవాడు కొరకు ప్రార్థన చేశాను. అయ్యా ఈ బిడ్డ కొరకు ప్రార్థన చేయండి. మరి పెద్దవాడయ్యాక నేను ప్రార్థన చేసి ప్రభువు నాకు ఇచ్చిన దర్శనం, రెవల్యూషన్ ప్రకారం ఒక మాట చెప్పాను. ఆ బిడ్డను చేతులు పెట్టుకుని ఒక మాట అన్నాను, నీ కుమారుడు యేసు ప్రభు సేవ చేస్తాడన్నాను. దేవుని స్తోత్రం. యేసు ప్రభు సేవ అసలు అంతవరకు యేసు ప్రభు ఎవరో తెలియదు, కానీ అద్భుతంగా కుమారుడు పెరిగాడు. ఏమండి ఇప్పుడు దేవుని సేవ చేస్తున్నాడు, పెద్దవాడైపోయి. హల్లెలూయా. ఆ కుటుంబంలో దేవుని కార్యం జరిగింది. నువ్వు చేస్తున్నావు ప్రార్థన, ఈ ప్రార్థన నీ కుటుంబానికి ఇంకో దీవెన కలిగిస్తుంది. నీ ఇంటికి ఒక 5 కోట్లు నువ్వు దాచిపెట్టక్కర్లేదు. నువ్వు ప్రార్థన చేస్తే గొప్ప సమృద్ధిని, సంపదను ప్రభువుని ఎదురు తీసుకొస్తాడు. జీవితంలో ఆ ఆశీర్వాదాన్ని పొందుతున్నావా? బెన్యామీనులు ప్రేమహీనులుగా ఉన్నారు. అంతేకాకుండా దేవుని బిడ్డ ద్వారా వారి జీవితంలో మనం చూస్తే న్యాయాధిపతుల గ్రంథము 20:35 చూసినప్పుడు బెన్యామీను గోత్రము చంపబడ్డారు చాలామంది. వారి జీవితంలో వారు ఆ ప్రజల గురించి ఆ మాట చదువుతాం చూడండి. 20:35 న్యాయాధిపతుల గ్రంథం. అప్పుడు యెహోవా ఇశ్రాయేలీయుల చేత బెన్యామీనీయులను హతము చేయించెను. ఆ దినమున ఇశ్రాయేలీయులు బెన్యామీనీయులలో 25,000 మంది మనుషులను చనిపోయారు. బెన్యామీనీయులు హతము చేయబడ్డారనే మాట మనం చూస్తాం. ఎందుకంటే బెన్యామీనీయులు భయంకరమైన వ్యభిచారులుగా బ్రతికారు. వాళ్ళు భయంకరమైనటువంటి వ్యక్తులుగా బ్రతికారు. వారి జీవితంలో పాపము వారిని పట్టుకొని పాపము చేత వాళ్ళు నశించిపోయారు. బైబిల్ ఒక మాట ఉంటుంది, నీ పాపము నిన్ను పట్టుకోను. యువర్ సిన్ విల్ ఫైండ్ అవుట్ యూ. నీ పాపమే ఒకరోజు నిన్ను పట్టుకుంటుంది, నేను ఎవరు పట్టుకోకరోజు. కానీ బెన్యామీనీయులు వ్యభిచారులుగా బ్రతికారు. వాళ్ళ జీవితంలో క్రమం లేని వారుగా బ్రతికారు, దేవుని భయము లేని వారుగా బ్రతికారు. అందుకే వారు చీల్చున్నట్టు ఎవరు వాళ్ళు తోడేళ్ళు. ఎస్కిమోలు దేశాల్లో తోడేళ్ళను చంపే ఒక విధానం ఉంది. ఎస్కిమోలు దేశాలంటే చలి ప్రాంతాలు. ఇప్పుడు ఇంగ్లాండ్, అమెరికా, కొన్ని యూరోప్ కంట్రీస్ను ఎస్కిమోలు దేశాలు అంటారు. అక్కడ ఎక్కువ చలి. ఇప్పుడు మనకి 45, 42, 43 ఉంది ఇక్కడ ఎండ. మరి మా మనవరాజు నిన్న మాట్లాడుతూ నాతో, తాతయ్య ఎక్కడ 23 డిగ్రీలు ఉంది. ఎక్కడ అమెరికాది అంత ఉందంటే ఎండ 23 డిగ్రీలు అంటే చదివేస్తాం మనం వెళితే. ఎస్కిమోల్ దేశాల్లో చలి ప్రాంతాలు. ఆ చలి ప్రాంతాల్లో కోళ్ళను తినడానికి ఈ కోళ్ళ ఫారమ్స్ ఉంటే తోడేళ్ళు వస్తాయట రాత్రులు. తోడేళ్ళు వచ్చి కోళ్ళు అన్నిటినీ చంపేసి రక్తం అంతా తాగేస్తాయట. అవి రక్తాన్ని తాగుతాయి తోడేళ్ళు ఎప్పుడూ కూడా. రక్తాన్ని తాగటానికి వచ్చినప్పుడు చంపేస్తాయి కోళ్ళనే కాదు, గొర్రెలను చంపేస్తూ ఉంటాయి. అప్పుడు వారు ఒక ఉపాయం చేశారు. ఏంటంటే ఈ తోడేళ్ళు వచ్చి మరి కోళ్ళు తినేస్తున్నాయి, గొర్రెలు తినేస్తున్నాయని. అప్పుడు వాళ్ళు ఏం చేశారంటే, జరిగిన విషయం ఏంటంటే, ఒక పెద్ద కత్తికి రక్తం పూసి, కత్తి నిండా 2 అంచులు కదా ఖడ్గం పెట్టి, ఆ తోడేలు వచ్చే సమయానికి రక్తం పూసేవాడట. దాని మీద రక్తం వాసన వచ్చేట్టుగా చేసేవాడట.
ఎర్రగా ఉండేది అది తీసుకొచ్చి అక్కడ పెట్టేవాడట. తోడేలు మొట్టమొదట ఆ కోడిని చంపకముందు, గొర్రెను చంపకముందు ఆ ఖడ్గాన్ని చూసి ఇది కూడా రక్తం అనుకొని నాలుక, తోడేలు నాలుక చాలా పెద్దగా ఉంటుంది, నాలుక తెరిచి ఆ నాలుకతో ఆ యొక్క కత్తిని టచ్ చేసేదట. అలా టచ్ చేస్తే ఆ నాలుక తెగిపోయేది దానికి. పైకి ఇంకోటి ఏంటంటే ఆ నాలుక తెగిపోతే దాని నాలుక నుంచే రక్తం వస్తూ ఉండేది. ఆ వచ్చిన రక్తాన్ని మరి అదే తాగుతూ ఉండేది. రక్తం తాగేది కదా అది. ఆ రక్తాన్ని మరి అదే తాగుతూ ఉంటే అది ఆనందంగా ఏంటి నేను రక్తం తాగుతాను అనుకునేది. చివరికి వాడు ఏం చేసేవాడంటే ఆ కత్తి మీద విషం పూసేవాడు. ఇప్పుడు అది నాలుకతో టచ్ చేసినప్పుడు జరిగింది ఏంటంటే ఆ రక్తము దాని శరీరంలోనికి వెళ్ళిపోయి తోడేళ్ళు అక్కడే చచ్చిపోయేదన్నమాట. చూసారా, దాని రక్తాన్ని అదే తాగుతూ ఉండేది. ఈ రోజులో చాలామంది పాపం అనే కత్తి దగ్గరకు వచ్చి వారు తమ జీవితాలు తామే ఏం చేస్తున్నారు, పాడు చేసుకుంటున్నారు. ఎంతమంది ఈరోజు. ఒక యవనస్తుడు ఏడ్చాడు నా దగ్గరకు వచ్చి, అయ్యగారు ఎయిడ్స్ వచ్చిందండి, HIV వచ్చింది. నేను కొన్నిసార్లు వాడి ఇంటికి వెళ్ళేవాడిని, వాడు తల్లి విధవరాలు, ప్రార్థన చేయడానికి వెళ్ళేవాడిని. నన్ను చూసి గోడ దూకి పారిపోయేవాడు. చంద్రకాంతమ్మ గారు తల్లి పేరు చంద్రకాంతమ్మ గారు, ఏంటమ్మా నన్ను చూసి మీ వాడు పారిపోతున్నాడు, కనీసం కొన్ని మాటలు చెప్పాలనుకుంటే నన్ను చూసి పారిపోతున్నాడు, ఏంటండి అయ్యగారు నన్ను చూడగానే పారిపోతున్నాడండి. కారణం ఏంటి? అతని జీవితం సరైనటువంటిది కాదు. యవనస్తుడు జీవితం సరిగా లేదు. జీవితంలో భయంకరమైనటువంటి మరి జారత్వంలో బ్రతికేవాడు. ఒక చెడ్డ స్త్రీతో సాంగత్యము, చావండి, భయంకరంగా త్రాగడం, ఖైనీళ్ళు, గుటకాలు నవ్వడం, ఇవన్నీ. పాస్టర్ గారికి ఏదో చెప్తాడు రా బాబు ఆయన వస్తే ఇవన్నీ మానేది అంటాడు. నాకు ఎక్కడ కుదురుతుంది ఇదంతా అనుకొని పారిపోయేవాడు. చివరికి జీవితంలో HIV వచ్చింది, అతనికి ఎయిడ్స్ వచ్చింది, తల్లి ఒకరోజు తీసుకొచ్చింది. ఏడ్చాడండి చివరి టైంలో, అయ్యగారు పాడైపోయాను, జీవితం పాడైపోయింది. ఎందుకు? దైవజనుడు వస్తే పారిపోయేవాడు అతను. చివరి టైంలో మందిరంలో, ఒకటి పాత మందిరం, ఏడ్చాడండి చివరి టైంలో. తన పాపం ఒప్పుకోవడం మొదలు కన్నీరు కార్చాడు దేవుని దగ్గర. ఏమండి, ఒక రాత్రి టైంలో మరి అద్భుతంగా మారాడు. దేవునికి స్తోత్రం. గొప్ప మార్పు అతని జీవితం తీసుకొచ్చాడు. పాపాన్ని బట్టి యవన జీవితం అంతా పాడైపోయింది. భయంకర జబ్బు అతనిలో ప్రవేశించింది. నేను ఈ మాటలు చెప్తున్నాను, బెన్యామీను చీల్చునట్టి ఒక నీ కుటుంబాన్ని నువ్వే పాడు చేసుకుంటున్నావా? కొంతమంది ఉద్దేశం ఏంటంటే నా కుటుంబాన్ని ఎవరో పాడు చేశారండి, నా బిడ్డలు నన్ను నష్టం కలిగించా అనుకోవచ్చు, కానీ కొన్నిసార్లు నీ చేతు ద్వారా నువ్వే నష్టపరుచుకుంటున్నావు. దైవుని గ్రహింపులోనికి మనం రావాలి. ఈ మధ్యాహ్న టైంలో దేవుని బిడ్డ ద్వారా గమనించండి. యాకోబు తన కుమారుడి విషయం దుఃఖపడ్డాడు. వాడు దేవుడు నీ విషయం కూడా దుఃఖపడుతున్నాడా? నీ విషయము ఆయన కన్నీరు కారుస్తున్నాడా? ఒకసారి దుఃఖపడుతున్నాడు. ఆయన మన సృష్టించినందుకు దుఃఖపడకూడదు తండ్రి. ఇర్మియా గ్రంథంలో ఒక మాట మనం చూద్దామా? చూడండి, పరిశుద్ధ గ్రంథం ఇర్మియా 17వ అధ్యాయానికి రండి. దేవుని వాక్యంలో ఇర్మియా గారు ఒక మాట మనకు గుర్తు చేశాడు. వాక్యాన్ని గుర్తు చేద్దాం. 10వ వచనం చదువుదామా? ఇర్మియా గ్రంథము. ఒకని ప్రవర్తన బట్టి వాని క్రియల ఫలము చొప్పున ప్రతీకారము చేయుటకు యెహోవాను నేను హృదయములను పరిశోధించు. చదవండి, 14వ వచనం చదవండి. వాక్యం మనం చూద్దాం. 13, 14 సారీ. అయినను మీరు ఆ మాట విననొల్లని ఎడల మీ గర్వమును బట్టి నేను చాటున ఏడ్చుదును. 13, 17 ఆ మాట చూసి, అయినను మీరు ఆ మాట విననొల్లని ఎడల మీ గర్వమును బట్టి నేను చాటున ఏడుస్తాను. దేవుడు అంట చాటున ఏడుస్తాడంట మన కొరకు. దేన్ని బట్టి? నీ గర్వాన్ని బట్టి, నువ్వు మాట వినకపోవటం బట్టి, అవిధేయతను బట్టి, ఆయనకు లోపడలేని స్థితిని బట్టి, నీ గర్వాన్ని బట్టి ఏం చేసేవాడు? ఏడ్చాను. మా తల్లి గారు కొన్నిసార్లు నేను
చదువుకున్న రోజు ఒకసారి మాట వినేవాడిని కాదు, పని చెప్తే చేసేవాడిని కాదు. ఏమండి, కొన్నిసార్లు నేను కొట్టేది ఒకసారి కొట్టలేక ఆ తలుపు చాటుకి వెళ్ళి మా అమ్మగారు ఏడ్చేది. చూసేవాడిని ఆ రోజుల్లో నేను. కొన్నిసార్లు దేవుని మాట వినకపోతే సోదరుడా నీ కొరకు కూడా ఆయన దుఃఖపడుతున్నాడు, ఏడుస్తున్నాడు. దేవుని దుఃఖపరిచే విధానంలో ఉన్నావా, లేక ఆయన సంతోష పెడుతున్నావా నువ్వు? సామెతల గ్రంథం 10వ అధ్యాయం 1వ వచనంలో ఒక మాట ఉంది, జ్ఞానము గల కుమారుడు తండ్రిని సంతోషపరచును. బుద్ధి లేని కుమారుడు, జ్ఞానము కలిగిన కుమారుడు ఎవరిని సంతోషపెడతారు? తండ్రిని సంతోషపరచాలి. నీ తండ్రిని నీ తల్లిని సంతోషపరుస్తున్న జ్ఞానం ఉందా నీకు? ఈరోజు ఎంతమంది తల్లిదండ్రులకు దుఃఖం కలిగిస్తున్నారు, కన్నీరు తెప్పిస్తున్నారండి చాలామంది. గర్వ జీవితం. మీరు అనుకోవచ్చు గర్వమే పాపము. పాపం అంటే నేను ఎప్పుడు పెద్ద పెద్ద పాపాలు ఏం చేయలేదు కదండి, ఎవరిది దొంగిలించలేదండి, వ్యభిచారం చేయలేదండి, ఎవరిని హత్య చేయలేదని అనుకున్నావేమో, కానీ గర్వమే పాపము దేవుని దృష్టిలో. గర్విష్ఠుడా నేను నీకేమై ఉన్నాను? విరోధినై ఉన్నాను. గర్విష్ఠులకు ఎవరు విరోధి? దీనులకు ఆయన స్నేహితుడు. చప్పట్లు కొట్టి ప్రభువుని మహిమపరచండి. నీ జీవితం తగ్గించుకొని దీన మనసు కలిగి ఉంటే ప్రభువునికి స్నేహితుడు అయిపోతాడు అంతే. నువ్వు గర్వం ఉంటే, కొంతమంది కుల గర్వం, మా కులం అండి అంటారు సార్. దేవుడు కొంచెం ముక్కు కొంచెం స్ట్రైట్గా పెడితే అందంగా కనబడితే నా అంత అందమైన వాళ్ళు, అదో గర్వం. చదువుకున్నవాడు ఉంటారు కొంతమంది, గర్వం. దేవుని బిడ్డలు భక్తి గర్వం కూడా ఉంటుంది కొంతమందికి. భక్తి గర్వం అంటే ఏంటి? నేను బాగా పాడగలను, నేను అది చేయగలను, ఇది చేయగలను. ఆ గర్వం కూడా ఉండకూడదు, ఎప్పుడు తగ్గించుకోవాలి. మెఫీబోషెత్ అనేటువంటి యోనాతాను కుమారుడు దావీదు గారి దగ్గరికి వచ్చాడు. దావీదే రమ్మన్నాడు. రాజకుమారుడు మెఫీబోషెత్ అంటే బైబిల్లో మీరు ఇంకా చరిత్ర మీరు సమూయేలు గ్రంథం చదువుతుంటూ ఉంటాయి అన్నమాట. దావీదు దగ్గరకు వచ్చినప్పుడు మెఫీబోషెత్ ఒక మాట అన్నాడు, చచ్చిన కుక్క వంటి వాడునైనా నా ఎడల నువ్వు దయ చూపించావయ్యా. ఏ కుక్క? చచ్చిన కుక్క లాంటి వాడు. అసలు బతికిన కుక్కకే విలువ ఉండదు. కుక్కలు ఉంటాయి, దానికి ఏమైనా విలువ ఉంటుందా? పైకి కరుస్తున్నాయి ఈరోజు, చచ్చిపోతున్నా చాలా కుక్కలు కరిచి. అదేంటో మరి కొంతమందికి కుక్క ప్రేమికులు ఉన్నారు, కొంతమంది చంపకూడదు అంటారు. వాళ్ళు అవి చంపేస్తున్నాయి మనుషులని. నేను అమెరికాలో చూశాను, ఎక్కడ కుక్కలు ఉండవు అసలు. పెంపుడు కుక్కలే ఉంటాయి, డాగ్స్ ఉంటాయి, చక్కగా పెంచుకుంటారు వాటిని. రోడ్ల మీద తీసుకురారు వాళ్ళు. రోడ్డు మీద తీసుకొచ్చిన ఏం చేయాలంటే ఆ రోడ్డును ఖరాబ్ చేయకూడదు. కుక్కతో చేసిన ఫైన్ వేస్తారు అక్కడ గవర్నమెంట్. కుక్క రోడ్డు మీద ఖరాబు చేస్తే ఇన్ని $, ఫైన్ వేస్తారు. అందుకే వాళ్ళు ఏం చేస్తారు తెలిసి ఒక సంచి తెచ్చుకుంటారు, ఒక బ్యాగ్ తెచ్చుకొని ఆ కుక్కకి పెడతారు. రోడ్డు మీద పడకూడదు అది. ఇక మన ప్రాంతంలో అన్నీ తెల్లారు చేస్తే రోడ్డు నిండి అయ్యే ఆవు పేడదు, కుక్క పేడదు, ఇంకెక్కడ చిన్నపిల్లలు. ఆ శుభ్రత ఏది? దేవుని వాక్యాన్ని మనం చూస్తే చచ్చిన కుక్క వంటి వాడు అన్నాడు. అంటే విలువ లేదు నాయన. చచ్చిన కుక్కను ఏమంటారు చెప్పండి ఇంగ్లీషులో? డెడ్ డాగ్ అనే మాట్లాడు. కొన్ని డిగ్రీలు ఉంటాయండి, కొన్ని డిగ్రీలు బీడీ అంటారు. బీడీ చదివామంటారు. ఏ డీడీ మస్ట్ బికమ్ ఏ మెఫీబోషెత్. డీడీ చదివాను నువ్వు అతిశయపడుతున్నావా? నేను బీడీనండి. బీడీ చదివి బీడీలు కాలుతారు చాలామంది, చుట్ట తాకేవాళ్ళు. ఒకసారి నేను హిమాచల్ ప్రదేశ్ ప్రాంతం వెళ్ళి ఒకసారి మీటింగ్ జరుగుతుంటే వాక్యం చెప్పాను. మన భారతదేశం చాలామంది వచ్చారు. మరి ఎక్కువగా హిందీ మాట్లాడాడు. నాకు హిందీ రాదు కదా, ఇంగ్లీష్లో కొన్ని మాటలు చెప్పి నా సాక్ష్యం అంతా చెప్పాక ఒక ఆయన అడిగాడు, మీరు బీడీయా డీడీ అన్నాడు నన్ను. మీరు పాస్టర్ గారు కదా, మీరు బీడీ చదివారా డీడీ చదివారా అన్నాడు. బీడీ లేదు నాకు. ప్రభు పిలిస్తే సేవలోకి
వచ్చాను. మరి ఏ కాలేజ్ చదివారండి మీరు అన్నప్పుడు నేను చెప్పాను, నీ అండ్ బెల్జీ కాలేజ్ చదువుకున్నాను అన్నాను. నీ అండ్ బెల్జీ కాలేజీ. మన ఇండియాలో ఆ కాలేజీ ఎక్కడుందని అన్నాడు కొంతమంది. నన్ను ఇప్పటికీ అడుగుతుంటారు, అప్పుడు వాళ్ళు కూడా. నీ అండ్ బెల్జీ కాలేజ్ ఎక్కడుంది? మీరు విన్నారు ఎప్పుడైనా అలాంటి కాలేజీ? నీ అండ్ బెల్జీ కాలేజీ రాజమండ్రి ఎక్కడ ఉన్నాయా? ఆంధ్రప్రదేశ్లో ఉన్నాయా? చెప్పాను అప్పుడు. నీ అంటే మోకాళ్ళు ప్రార్థన, బెల్జీ అంటే ఉపవాస ప్రార్థన. అర్థమైందా? దేవుని స్తోత్రం చెప్పండి. అసలు ప్రార్థన చేసేవాడు మోకాళ్ళు వేస్తావు ఎప్పుడన్నా నువ్వు? కొంతమంది మంచం మీద పడుకొని ప్రార్థన చేస్తూ ఉంటారు. ప్రభువా పగదంతా ఏదో చేశావు, రాత్రంతా మీ దేవదూతతో నా చుట్టూ పెట్టు, నేను పడుకున్నాను. వాడికి కాడి లేకపోతే మీరు ఉండండి ప్రభువా నా చుట్టూ. అదేంటో తెలుసా? భయం వేసి చేసే ప్రార్థన. నిజమైన ప్రార్థన కాదు, భయం. తెల్లారిసరికి ఊడిపోతూ ఉంటామని భయం వేసి ఆ ప్రార్థన. మొక్కాళ్ళే. దానియేలు అనుదినము ముమ్మారు ఏం చేశాడు ఆయన? దానియేలు ఎవరండి ఆయన? హీ వాజ్ ఏ ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ బాబిలోన్. ప్రధానమంత్రి బబులోను దేశంలో ఒక ప్రైమ్ మినిస్టర్ అయ్యి ఉండి కూడా తన ఇంటిలో ఏం చేశాడు? మరి ఇంట్లో ఎప్పుడైనా మోకాళ్ళ ప్రార్థన చేస్తున్నావు నువ్వు? మోకరించి ప్రార్థన చేయి. నేను ఎప్పుడో మాట చెప్తాను, దేవుడు నీకు కావాల్సినవన్నీ నీ మోకాళ్ళ దగ్గరికి తీసుకొస్తాడు. చప్పట్లు కొట్టి ప్రార్థన చేయి. నీ మోకాళ్ళ దగ్గరికే తీసుకొస్తాడు. ఆనాడు ఎలియాజరు బావి దగ్గరకు వచ్చి తన యజమాని కుమారుడైనటువంటి ఇస్సాకుకు భార్యను సిద్ధపరచడానికి వచ్చాడు. అరామునా హరాయిం అనే పట్టణానికి వచ్చాడు. ఇజ్రాయెల్ దేశం నుండి అరామునా హరాయిం అనేది 144 మైళ్ళ దూరం అండి. ఆ రోజు ఇప్పుడు ఫ్లైట్స్ ఉన్నాయా? కారులు ఉన్నాయా? ఒంటెల మీద ప్రయాణం చేసి అరణ్యాల్లో, కొండల్లో, నదులు దాటుకొని కష్టపడి ప్రయాణం చేసుకొచ్చి ఆ బావి దగ్గర మోకరించాడు. హల్లెలూయా. ఆయనే కాదండి, ఒంటెలు కూడా మోకరించినాయి. ఒంటెలు కూడా మోకరింపజేశాడు. ఎంత డిసిప్లైన్ ఉంది ఆ ఇంటిలో. అబ్రహాం గారి ఇంటిలో మోకరించి ప్రార్థన చేశాడు. ఏ చిన్నది ఈ బావి దగ్గరకు వచ్చి ఎంతమంది వస్తారు ఆ ఊరిలో? సిరియా దేశం, అరామునా హరాయిం అంటే సిరియా దేశం. ఇప్పటికీ సిరియా దేశం ఉంది కదా. బైబిల్ అందుకని ఎప్పుడు కూడా బైబిల్ చరిత్రకు ఆధారము. చరిత్రకు ఆధారం కానీ ఎన్నో గ్రంథాలు ఉన్నాయి. ఏమండి? చరిత్రకు ఒప్పుకోదు వాటిని, కానీ బైబిల్ చరిత్రకు ఆధారం. ఆ సిరియా దేశంలో ఆ బావి దగ్గరకు వచ్చి మోకరించి ప్రార్థన చేస్తుంటే రెబెకా వచ్చింది అక్కడికి. అంటే వెతకలేదు ఆయన ఏమి కూడా, తన యజమాని కుమారుడికి భార్యను వెతకలేదు. బావి దగ్గరికి వచ్చాడు అంతే ప్రార్థన. ఆ బావి దగ్గరికి ఎవరు వచ్చారు? మాట గుర్తుపెట్టుకో దేవుని బిడ్డ ద్వారా. నీ అవసరాలు తీర్చబడాలంటే, నీ జీవితంలో సమస్యలు తీర్చబడాలంటే మోకాళ్ళు ప్రభు దగ్గర మోకాళ్ళ ప్రార్థన చేయి. చెప్పండి, దేవుడు కార్యం జరిగిస్తాడు. ఒక కార్యం జరగడానికి మనం ఏం చేస్తాం? ఎంతోమంది దగ్గరికి వెళ్తాం, వాళ్ళ దగ్గరికి వెళ్తాం, వీళ్ళ దగ్గరికి వెళ్తాం. అంతకంటే ప్రాముఖ్యంగా ఎక్కడ? మోకరించి ప్రార్థన చేయి. మోకాళ్ళ ప్రార్థన దగ్గరికి వచ్చిందా లేదా? రెబెకా తీసుకొచ్చాడు లేదా? వచ్చింది, సెలక్షన్ అయిపోయింది. ఆఖరికి ఇస్సాకుకి రెబెకాకు పెళ్ళి కూడా. హల్లెలూయా. మా కుమార్తె తెలుసు, షకీనా గ్లోరీ. ఒకతే కుమార్తె, 2 కుమారులు. వయసు వచ్చాక మా బీఈడీ చేసింది మా పాప. భీమవరం డిగ్రీ, ఉమెన్స్ బీఈడీ కాలేజీలో బీఈడీ చదివి, బీఎస్సీ రాజమండ్రి చదివాక మా పాస్టర్మ్మ గారు అనేది, ఏమండి మీరేమి పట్టించుకోవట్లేదు ఈ అమ్మాయి గురించి, వయసు వచ్చింది, మరి పెళ్లి చేయాలి కదా మనం. ఏమో అది నాకేం తెలియదు, నువ్వు చేయి ప్రార్థన అన్నాను. నేను ప్రార్థన చేయాలి. నేనైతే తిరగటానికి నాకు టైము లేదు, వెతకడానికి టైం లేదు నాకు. నువ్వే చేయి ప్రార్థన అని మా అమ్మ పాప. ఒకసారి మా పాపను పిలిచాను దగ్గరికి. అమ్మ నువ్వు కూడా మోకాళ్ళు వేసి ప్రార్థన చేయి, నీ అవసరం కొరకు అడుగు ప్రభువుని. ఇంతకాలం డిగ్రీ చదివావు, బీఈడీ చేసావు, నీ అవసరాలన్నీ ప్రభు తీర్చాడు. ఈ అవసరం కూడా ప్రభు తీరుస్తాడని ప్రార్థన చేయాలి. కాబట్టి చక్కగా ప్రార్థన చేసేది. ఉదయం లేచి ప్రార్థన చేసేది, సాయంకాలం ప్రార్థన చేసేది. ఆ తర్వాత ఒకరోజు పెళ్లి కొడుకు గారు వెతుక్కుంటూ వచ్చారు. దేవునికి స్తోత్రం. ఆ తల్లిదండ్రులు వచ్చేసారండి ఒకరోజు. అయ్యా మీ గురించి విన్నాం పాస్టర్ గారు, మీ అమ్మాయి గురించి విన్నాము, మేము చేసుకుంటామండి, పెళ్లి చేసుకుంటాము.
చూసారు అంతే, ఒక్కసారే 10 సార్లు చూడలా, చేసుకుంటా ఉన్నా. అనుకున్నటువంటి టైం ప్రకారంగా మీరు నమ్మండి దేవుని బిడ్డ ద్వారా 15 రోజుల్లో పెళ్ళి అయిపోయింది. హల్లెలూయా. అప్పుడు మన వాళ్ళు సంఘస్థులు అన్నారు, అయ్యగారు మరి పెళ్లి చేశారు కదా బాబు, కట్నం ఎంత ఇచ్చారన్నారు. కట్నం ఎంత ఇచ్చారు? ఇచ్చానన్నాను. ఎంత ఇచ్చారండి అయ్యా? 40 కేజీల బంగారం ఇచ్చానన్నాను. ఎంత ఎంత 40 కేజీలా? ఎవరింట్లో 40 కేజీలు ఉందా? ఉంటుంది. అసలు 4 కేజీలు ఉంటుందా? 4 కేజీలు ఉంటే ఇన్కమ్ ట్యాక్స్ కూడా వస్తారు మన ఇంటికి. చెప్పాను నేను, నా కుమార్తె యొక్క వెయిట్, బరువు 40 కేజీలు. ఈ బంగారాన్ని ఎవరికి ఇచ్చేసాం? ఆడపిల్లలను జాగ్రత్తగా పెంచుకుంటే బంగారం అండి వాళ్ళు. చిన్నప్పుడు ఒడిలో పెట్టుకొని నా బంగారమే, నా కొండే అంటారు. మంచిదే ప్రేమ. అదేంటో పెద్ద అయ్యాక మసిబొగ్గు అయిపోతారు. అలా బంగారం బంగారం ఇప్పటికీ బంగారమే. మగ్గుదోరమ్మ మొన్న కర్నూలు ఎక్కడికి వెళ్ళిందంట వాక్యం చెప్పడానికి. డాడీ ఎక్కడున్నావమ్మా నువ్వు? కర్నూలు వెళ్ళాను. ఏమండి మాకైనా కొంచెం రెస్ట్ ఉంది, ఆమెకు రెస్ట్, తిరుగుతాను, వాక్యం చెప్తానే ఉంది, వాక్యం చెప్తాను. దేవుని బిడ్డ ద్వారా గమనించండి, నువ్వు ప్రార్థన చేసినప్పుడు దేవుడు కార్యాలు జరిగిస్తాడు. నీ ఇంట్లో నీ అవసరాలు ప్రభువు తీరుస్తాడు. వెతుక్కుంటూ వస్తాయండి నీ జీవితంలో దేవుని కార్యాలు జరుగుతాయి. దేవుని వాక్యం అదే మనం చూస్తున్నాం. అయితే బెన్యామీను ఆ తదుపరి మోషే గారు బెన్యామీను గురించి కొన్ని మాటలు రాశాడు. అవి కూడా చదవండి, నేను ముగించే ముందు కొన్ని మాటలు చెప్తాను. నేను దయచేసి ద్వితీయోపదేశకాండము 33వ అధ్యాయము 12వ వచనాన్ని చదువుకుందాం. 33వ అధ్యాయం 12వ వచనం చూడండి. ద్వితీయోపదేశకాండం. బెన్యామీను యెహోవాకు ప్రియుడు, ఆయన యొద్ద అతడు సురక్షితముగా నివసించును. దినమెల్లా ఆయన అతనికి ఆశ్రయమగును. ఆయన భుజముల మధ్య అతడు నివసించును. ఆయన భుజముల మధ్య అతడు నివసించును. బెన్యామీను యెహోవాకు ఎవరండి? ప్రియుడు. మరి ఇంతకుముందు ఏం చెప్పుకున్నాం? చీల్చునట్టు తోడేదైన బెన్యామీను ఇప్పుడు ఎలా మారిపోయాడు? దేవునికి ప్రియుడుగా, ఇష్టమైన వాడిగా మారిపోయాడు. నీదో ఆ మార్పు వచ్చిందా? ఒకప్పుడు అలా బ్రతికావేమో, తోడేలాగా జీవించావేమో. ఇప్పుడు నేను అంటున్నాను, ప్రియుడుగా, ఇష్టమైన వాడిగా మారిపోయాడు. ఈరోజు నువ్వు ప్రియంగా ఉన్నావా? దేవునికి ఇష్టమైనటువంటి జీవితం జీవిస్తున్నావా? ఆయన నిన్ను గురించి ఆ మాటలు చెప్పగలరా ఈ రోజున? ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయం 1వ వచనంలో ఉంటుంది, మీరు ప్రియుడైన పిల్లల వలె దేవుని పోలి నడుచుకుని. పిల్లలు ఎలా ఉండాలి? ప్రియంగా ఉండాలి, ఇష్టమైన వారుగా ఉండాలి, దేవుని పోలి నడుచుకోవాలి. దేవుని పోలి నడుచుకోవాలి రోజు. ఇప్పుడు లోకం అంతా ఏంటి చెప్పండి? లోకాన్ని పోలి నడుస్తున్నారు జనాలు. మాట్లాడిన అయ్యే మాటలు, డ్రెస్ చేసుకున్నా లోకం ఎలా వెళ్తుందో అలా వెళ్తా ఉన్నారు. లోకమును పోలి జీవిస్తున్నావా నీవు? అనేక మంది జీవితం. కొంతమంది సినిమా యాక్టర్లను పోలి నడుస్తూ ఉంటారు. సినిమా యాక్టర్ ఎలా ఉన్నారు, వాళ్ళు ఎలా నడుస్తూ ఉంటారు. సగం సగం బట్ట చేసుకుని తిరుగుతారు సినిమా యాక్టర్. ఎందుకు? జనాన్ని ఆకర్షించడానికి. నేను సినిమా స్టూడియోలో ఉన్నాను చాలా కాలం, యేసుప్రభు నమ్మకం ముందు. చాలా అసహ్యకరమైన పరిస్థితులు. దేవుని బిడ్డ ద్వారా నువ్వు దేవుని పోలి ఏం చేయాలా? నడుచుకో. దేవుని చిత్తానుసారంగా నడుచుకోవాలి. ఒక దైవిక విధానంలో ఏం చేయాలా? నడుచుకోవాలి. వస్త్రాలు వేసుకుంటున్నావంటే నిండుగా వేసుకోవాలి. ఏమండి? స్త్రీలు ముఖ్యంగా నిండుగా వేసుకోవాలి. పురుషులు ఎలా వేసుకోవాలి? మరి హైదరాబాద్లో కుర్రాడు జీన్ ప్యాంట్ వేసుకొచ్చాడు. ఈ పక్క 4 కన్నాలు, ఈ పక్క 4 కన్నాలు ఉన్నాయి. అబ్బాయి ఏంటి ఎదుగులు కొట్టినా ఏంటి ప్యాంటు వేసుకొచ్చేసావు అన్నాను. ఎదుగులు కాదండి, ఫ్యాషన్ అండి ఇది అన్నాడు. ఎంత కొన్నావు అన్నాను. 8,000 అంట. 8,000 పెట్టి ఏ ప్యాంటు కొన్నాడు? అన్ని కన్నా ఏంటండి అది? లోకం పోకడా. నువ్వు మనుషులు ఎలా వెళ్తున్నారు, అలా పోతున్నావా? దేవుని పూజ నడుచుకో. ప్రియంగా ఉండాలి, ప్రియమైన భార్యగా ఉండాలి, ప్రియమైన భర్తగా ఉండాలి.
అనుభవం నీదో ఉందా? ఆ వివాహమైన క్రొత్త రోజుల్లో నేను దగ్గర నెల రోజులు హిమాచల్ ప్రదేశ్, నార్త్ అమెరికాలో ఉన్నాను. నేను నైనిటాల్ ఆ ప్రాంతాలు సువార్తకి వెళ్ళి నెల రోజులు ఉండిపోయాను నేను అక్కడ. మా భార్య, నా పాస్టరమ్మ గారు నా మీద నమ్మకం కలిగినటువంటిది. నేను ఆమెను నమ్మాను, ఆమె నన్ను. అనుమానం లేదు ఇక్కడ, డౌట్, సస్పెక్షన్ లేదు. కుటుంబాలు ఎక్కడ ఎందుకు పాడవుతున్నాయి చెప్పండి? అనుమానం, భార్య మీద అనుమానం, భర్త మీద అనుమానం, సస్పెక్టెడ్ లైఫ్ అనమాట చాలామందిలో. ఒక నీ జీవితంలో ప్రియమైనటువంటి భార్యగా, ప్రియమైనటువంటి ఎలా ఉండాలి? నువ్వు ప్రియమైన తండ్రిగా ఉండాలి. నీ బిడ్డలను ప్రేమించాలి, చేరదీయాలి వాళ్ళని. మా సేవలో ఎన్నో విషయాలు చెప్పగలం మేము. కొన్నిసార్లు మేము భోజనం మానేసి, లేకపోతే ఉన్నది ఆహారం పిల్లలకు పెట్టి అలా మంచినీళ్ళు త్రాగి ఉండేవాళ్ళం మేము. ఒక అరటిపండు తిని గ్లాసు మంచినీళ్ళు తాగి రాత్రంతా ఉండిపోవాళ్ళం పాస్టరమ్మ గారు నేను. ప్రార్థన ఎన్నడూ దేవుని మీద విమర్శించలేదు ఆయన్ని. ప్రభా ఏంటి ఆహారం లేదు, భోజనం లేదు ఈ సేవలోకి వచ్చాక అని ఎన్నడూ ఆయన నిందించలేదు. మేము ప్రార్థన చేసి ఉన్నది పిల్లలకు పెట్టేవాళ్ళం. ఏమండి, దేవుని వాక్యం మా ఆశ ఏంటంటే మాకు లేకపోయినా మా బిడ్డలను బాగా చదివించాలి, కష్టపడైనా చదివించాలి. ఏమండి, ఎస్సీ గారు ఎంఎస్సి పిహెచ్డి చేశారు, పాల్ గారు ఎంఏ చదివాడు ఆయన. మా కుమార్తె బిఎస్సి బీఈడి చదివించాం. దైవ సేవకులు చదువు రానివాళ్ళు అనకూడదు ఎవరిని. ఈరోజు చదువు రానివాళ్ళు ఏమండి సేవలోకి వచ్చేస్తారు. ఏం ఉద్యోగం లేకపోతే, ఏ పని లేకపోతే సేవ అంటున్నారు చాలామంది. బాగా చదువుకో, కష్టపడి చదవాలి. ఒక ఉన్నత స్థితిలోకి రావాలని బైబిల్ చెప్తూ ఉంది. అందుకే యెహోవాకు ప్రియుడు. ఉన్నావా? ఇష్టంగా ఉన్నావా? మనం ఎప్పుడైతే ప్రియంగా ఉంటామో దేవుని కృప నీ మీదకి వస్తుంది. నువ్వు దేవునికి ఇష్టంగా ఉంటే కొన్ని కార్యాలు నీ కుటుంబంలో ఏం చేస్తాడు ఆయన? మా అమ్మగారు మా తమ్ముడుకి ఎక్కువ పెట్టేది. మా ఇంట్లో కూర వండినా, ఏం చేసినా, స్వీట్స్ చేసినా ముందు వాడికి ఎక్కువ పెట్టేది, నాకు తక్కువ పెట్టేది. కారణం ఏంటి? ఇద్దరం కుమారులమే. కానీ ఆ అబ్బాయి ప్రియుడిగా ఉండేవాడు, చెప్పిన వాడు వినేవాడు, ఇష్టంగా ఉండేవాడు. నేను కొంచెం అవిధేయత, ఇదేవాడు కాదు. ఎక్కువగా ఆ బిడ్డకు ఆ కుమారుడు పెట్టింది. ఏమండి, బాగా చదువుకున్నాడు, తర్వాత ఇంజనీర్ అయ్యాడు. ఇప్పుడు హైదరాబాద్లో తనే సొంతగానే ఒక కంపెనీ పెట్టుకొని రన్ చేస్తాడు. క్రైస్ట్ వర్షిప్ సెంటర్ సికింద్రాబాద్ తానే నడిపిస్తున్నాడు ఈ రోజుల్లో హైదరాబాద్లో. వాడు అల్లుడు తాను ఇద్దరు చూసుకుంటున్నారు ఎక్కువగా అక్కడ. ఆ రోజు నుంచి ప్రియంగా తను ఇంజనీరింగ్ చదివేటప్పుడు ఏమండి ఒక డొక్కు సైకిల్ ఉండేది, చదువుకుంటూ తొక్కుకుంటూ వెళ్ళి విజయవాడలో చదువుకున్నాడు. డొక్కు సైకిల్ మీద వెళ్ళేవాడు. అందరు బండి వేసుకొచ్చేవాడు అంట, కారు చేసుకొచ్చేవాడు అంట అక్కడ వాళ్ళు. కానీ అబ్బాయి డొక్కు సైకిల్ ఒకటి వేసుకొని వెళ్ళేవాడు. దేవుడు ఆశీర్వదించాడు, పేదరికంలో అభివృద్ధి చేశాడు, ఉన్నత స్థితిలో తీసుకెళ్ళాడు. ఒకసారి నీకు తెలియదు దేవుని కార్యాలు నీ కుటుంబంలో దేవుని ప్రియంగా ఉండాలని బైబిల్ తెలియజేస్తుంది. యెహోవా బెన్యామీను యెహోవాకు ప్రియుడు, ఆయన యొద్ద. తర్వాత ఇంకో మాట ఏం చదివాను చూడండి, ఆయన యొద్ద అతడు సురక్షితముగా ఉండును. సురక్షితంగా ఉండు, క్షేమంగా ఉంటాం మనం. ఎవరి యొద్ద? యెహోవా యొద్ద. ఎక్కడుంది సురక్షితం? ఏ ప్రాంతానికి వెళ్తే మనుషులు సురక్షితంగా ఉంటున్నారు ఈ రోజుల్లో? ఎక్కడ క్షేమాన్ని అనుభవిస్తున్నారు? తీర్థయాత్రలకు వెళ్తున్నారు, చనిపోతున్నారు చాలామంది. కొండల్లోకి ఇక్కడికి వెళ్తున్నారు, భయంకర మరణాలు వెంబడిస్తూనే ఉన్నాయి. ఎక్కడుందో క్షేమం? 2 రోజుల క్రితం ఢిల్లీలో భయంకర హోటల్లో ఉదయకాలం ఫైర్ యాక్సిడెంట్ జరిగింది. ఢిల్లీలోనండి, మన దేశ మన యొక్క ముఖ్యపట్నం ఢిల్లీ. అలాంటి ఢిల్లీలో ఒక హోటల్లో భయంకర అగ్ని ప్రమాదం జరిగినప్పుడు 21 మంది కాలిపోయారు, సజీవ దహనం. ఇంకెంతోమంది కాలిపోయారు. ఇప్పుడు హాస్పిటల్లో చికిత్స పొందుతున్న కొంతమంది చచ్చిపోతున్నారు. ఇంకా ఎక్కడుందో క్షేమం? నువ్వు డబ్బుతో కొనగలవా క్షేమాన్ని? వెళ్ళిన వాళ్ళందరూ మామూలు కాదు, హోటల్లో గొప్ప కోటీశ్వరులు.
వారి ప్రాణాన్ని వాడు రక్షించుకోగలిగారా? కానీ బైబిల్ చెబుతుంది ఆయన యొద్ద అతడు సురక్షితంగా ఉంటాడు. సామెతల గ్రంథం 18:10 చదువుదామా? 18:10 చూడండి. యెహోవా నామము బలమైన దుర్గము, నీతిమంతుడు అందులోనికి పరిగెత్తి సురక్షితంగా ఉంటాడు. యెహోవా నామము, యేసయ్య నామము చెప్పండి, బలమైన దుర్గము, కోటలు ఉంటాయి మీకు తెలుసు. మీరు ఆగ్రా వెళితే ఆగ్రాలో ఎర్రకోట ఉంది, రెడ్ ఫోర్ట్ ఉంది. తాజ్మహల్కు దగ్గరగానే ఎర్రకోట ఉంటుంది. ఢిల్లీలో కూడా ఉంది. అయితే నేను ఆగ్రా వెళ్ళి ఆ ప్రాంతాలు వెళితే ఆ కోట మహమ్మదీయ చక్రవర్తులు షాజహాన్ గారు ఆ ఎర్రకోట కట్టించాడు. తాజ్మహల్ కూడా ఆయనే కట్టించాడు. తాజ్మహల్ అంటే ఏంటి? ప్రపంచం 8 అద్భుతాల్లో 8 వండర్స్ ఆఫ్ ది వరల్డ్లో తాజ్మహల్ ఒకటి. తాజ్మహల్ను షాజహాన్ గారు 22 సంవత్సరాలు కట్టించాడు. ఇంతకీ ఏంటి తాజ్మహల్ అంటే? తన భార్య సమాధి, ముంతాజ్ బేగం యొక్క సమాధి తాజ్మహల్. షాజహాన్ గారు తన భార్యను ఎంతో ప్రేమించాడు, చాలా. అయితే ఆమె చనిపోయిన తర్వాత తాజ్మహల్ 22 సంవత్సరాలు కట్టారు తాజ్మహల్. ఎప్పుడైనా తాజ్మహల్ను చూడాలంటే ఆగ్రాలో ఉంటుంది. తాజ్మహల్ ఎంత మరి చాలా ధనం ఖర్చు పెట్టాడు ఆయన. మనం ఇంత బూడిద తీసుకెళ్ళి తాజ్మహల్ మీద వేస్తే అది కిందకు వచ్చేస్తుంది, అది నిలవద్దు, దానికి అంటుకోదు అసలు. అంత శ్రేష్టమైన వాటితో కట్టాడు షాజహాన్ గారు. ఏమండి, ఆ షాజహాన్ కట్టినప్పుడు ఔరంగజేబు అని కుమారుడు షాజహాన్ జైల్లో పెట్టాడు. ఎందుకు తెలుసు? ఇంత తగదేశావు ఈ డబ్బు, ఈ సమాధి కోసం ఇంత డబ్బు ఖర్చు పెడతావా అని చెప్పి కోపం వచ్చి షాజహాన్ని తీసుకెళ్ళి కోటలో పెట్టాడు. అప్పుడు షాజహాన్ ఒక మనవి చేసుకున్నాడు కొడుకుతో, అబ్బాయి పెట్టావు కానీ ప్రతిరోజు మీ మమ్మీ మీ అమ్మను చూసుకునేటట్టు చేయరా బాబు నన్ను అంటే, ఎర్రకోటలో ఒక అద్దం పెట్టాడు. అందులో చూస్తే ఏం కనపడుతుంది? తాజ్మహల్ కనపడుతూ ఉంటుంది. ఆయన చచ్చిపోయే వరకు అద్దంలోంచి ఆ భార్య సమాధిని అలా చూసుకుంటూ చనిపోయాడు ఆయన. పనిష్మెంట్ ఏంటంటే సరైన ఆహారం పెట్టేవాడు కాదంట. రోజుకి 2 కేజీలు బఠానీ తెచ్చేవాడంట షాజహాన్ కొడుకు ఔరంగజేబు. పనిష్మెంట్ నీకు ఏంటి? డబ్బును తగదేసావు, పాడు చేసావు అన్నట్టుగా. ఈ షాజహాన్ గారి దగ్గర ఒక కుక్కు ఉండేటంట, వంట అతను. నేను నమ్ముతారో లేదో, ఆ 2 కేజీలు బఠానీలు 20 రకాలుగా ఉండేవాడట. దేవుని స్తోత్రం చెప్పండి. బఠానీలు 20 రకాలుగా వండుతారు ఎవరన్నా? మనమైతే అతను అంత నేర్పరి, ఆ కుక్కు వంటవాడు అలా వండి పెట్టేవాడు అంట షాజహాన్కి. దేవుని బిడ్డ ద్వారా గమనించండి, ఈ రోజుల్లో ఎక్కడ క్షేమం ఉంది? యేసయ్య నామము బలమైన దుర్గము. ఆగ్రాలో కోట చెప్పటం, ఢిల్లీలో కోట చెప్పటం. యేసయ్య నామం ఏముంది? దుర్గము. నీతిమంతుడు అందులోనికి పరిగెత్తి ఎక్కడికి పరిగెత్తాలి? ఎక్కడికి పరిగెత్తుకు రావాలి? నువ్వు ప్రభు దగ్గరికి పరిగెత్తుకొని రావాలి అక్కడికి. నేను గుడివాడలో ఒకసారి కృష్ణా జిల్లాలో వాకింగ్ చేయడానికి వెళ్ళాను, వేసవకాలం ఇట్లనే. ట్రైన్ దిగి అప్పుడు రిక్షాలు, ఆటోలు లేవు. రిక్షా ఎక్కి ఆ మీటింగు ఎవరైతే పిలిచారో వాళ్ళ దగ్గరికి వెళ్తున్నాను. నేనే రిక్షా మీద వెళ్తున్నాను. ఎండ భయంకరంగా 1 గంట టైం మధ్యాహ్నం. రిక్షాలో వెళ్తున్నాను. ఒక వృద్ధురాలు నడు వంగిపోయింది, ఆ ఎండలో నడుస్తుంది, చెమట గారిపోతుంది, ఆయాసపడిపోతుంది. రిక్షా డ్రైవర్తో అన్నాను, బాబు ఆపు. పాపం ఎవరో ఈ తల్లిగారు చాలా ఎండలో నడుస్తుంది, రిక్షా ఎక్కించుకొని ఆమె ఎక్కడికి వెళ్ళాలో దింపుదాం, ఆఫ్ చేయాలంటే ఆపాడు. వెంటనే రిక్షా దిగి, అమ్మ తల్లిగారు ఎక్కడికి వెళ్తున్నావు? ఎండలో, ఇంత ఎండలో, వయసు పెద్దదైపోయింది, నడు వంగిపోయింది, చెమట కాలుతుంది, ఎక్కడికి వెళ్తున్నామంటే అలా నిలబడింది ఆయాసం తీర్చుకొని. బాబు ఈ పట్టణం, ఈ ఊరిలోనంట కొత్త సినిమా ఒకటి వచ్చిందంట, ఇవాళ ఆఖరంట, ఈరోజు అయిపోద్దట సాయంకాలంతో. మా వాడు చెప్పారు. ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నాను నేను?
సినిమా చూడటానికి వెళ్తున్నానుంది. చచ్చిపోతామన్నాను నేను. చచ్చిపోతావు. నాకు కోపం వచ్చింది, నవ్వు కూడా వచ్చింది. ఎందుకు కోపం? అంత వయసులో కూడా ఎక్కడ పరిగెత్తుంది? ఈ రోజుల్లో యవ్వనస్తులు మార్పు చెంది దేవుని బిడ్డగా మారితే ముసలోళ్ళకి ఎక్కువైపోయింది సినిమా. సరే, ఇప్పుడంటే ఇంట్లోకి వచ్చేసినాయి సినిమాలు, టీవీలోకి వచ్చేసినాయి, సెల్ ఫోన్లోకి వచ్చి. జాగ్రత్తగా ఉండాలి. చూడకూడని వాటిని చూస్తున్నావా? ఈరోజు పరుగులు ఎక్కడికి? నీ పరుగు ఎక్కడికి? యేసయ్య నామము చెప్పండి. యెహోవా నీ నామము ఎంతో బలమైనది, ఎంతో ఘనమైనది, ఎంతో ఘనమైనది. యేసయ్యా నీ నామము ఎంతో బలమైనది, ఎంతో ఘనమైనది. నీ ప్రజల పక్షము యుద్ధములు చేసిన దేవా, నీ ప్రజల పక్షము యుద్ధములు చేసిన దేవా, అగ్నిలో పడవేసినా భయమేమి లేకుండిరి, అగ్నిలో పడవేసినా భయమేమి లేకుండిరి. యేసయ్యా నీ నామము ఎంతో బలమైనది, ఎంతో ఘనమైనది, ఎంతో ఘనమైనది. హల్లెలూయా. యెహోవా నామము, యేసయ్య నామం బలమైన దుర్గము. యేసు నామము నువ్వు ఉచ్చరిస్తే నీ హృదయంలో ఉన్న భారం అంతా తొలగిపోతుంది. దేవునికి స్తోత్రం. నీ శరీరంలో ఉన్న రోగము, నీ శరీరంలో ఉన్నటువంటి రుగ్మత ఏమవుతుంది? తొలగిపోతుంది. ఎంత గొప్ప దేవుడు అండి ఆయన! ఎంత ఆశ్చర్యకరుడు! ఎంత గొప్ప కార్యాలు జరిగించే దేవుడు ఆయన! దేవుని బిడ్డ ద్వారా ఈరోజు ఆయన నామము ఆశ్రయించి బెన్యామీనుకు యెహోవా ఎలా ఉన్నాడు? ఆయన ఎలా ఉన్నాడు? ఆయన యుద్ధ అతడు ఎలా ఉంటాడు? నువ్వు క్షేమాన్ని పొందుతున్నావు. క్షేమం డబ్బుతో కొనేది కాదు దేవుని బిడ్డ ద్వారా. క్షేమాన్ని కొనలేవు నీ జీవితంలో. ఈనాడు ప్రభువులో ఉంటే నువ్వు క్షేమాన్ని, నీ కుటుంబంలో క్షేమం, నీ బిడ్డల మధ్య ఏమనిపిస్తావు నువ్వు? ఈరోజు క్షేమం లేదు, క్షామమే కనబడుతుంది, కరువే కనబడుతుంది. అందుకే దైవ గ్రంథాన్ని చూస్తే అతడు సురక్ష. మూడవదిగా మనం చూస్తే బెన్యామీనుకి ఆయన అతనికి ఎలా ఉంటాడు? ఆశ్రయము, ఆశ్రయదుర్గము, నీడనిచ్చేవాడు, ఆశ్రయదుర్గము. వేసవికాలం ఉంది, మనం అలా ఎండ తడితే ఓ చెట్టు ఉంటుంది, ఆ చెట్టును ఆశ్రయిస్తాం. వర్షం వస్తుంది అనుకోండి, ఏదో ఒక ఇంటిని ఆశ్రయిస్తాము. కానీ జీవితానికి ఎవరు ఆశ్రయదుర్గం? ఎవరు? మన ప్రభువు. ఎలాంటి దేవుడు? ఆశ్రయం ఇచ్చేటువంటి వాడు. ఈ జీవితానికి ఆశ్రయం కలిగించేటువంటి గొప్ప దేవుడుగా ఆయన చేసుకుంటున్నాడు. దేవుని బిడ్డ ద్వారా ఈరోజు నువ్వు ఆయన్ను వెంబడిస్తున్నావా? ఆయనకి ఆశ్రయంగా ఉన్నాడా? 46వ కీర్తన 1వ వచనంలో ఉంటుంది, యెహోవా దేవుడు మనకు ఆశ్రయమును దుర్గమునై ఉన్నాడు, ఆపత్కాలములో ఆయన నమ్ముకొనదగిన సహాయకుడు. నమ్ముకొనదగిన, ఆపదలు వచ్చినప్పుడు నమ్ముకొనదగిన సహాయకుడు. కష్టం వచ్చింది, నీకు వ్యాధి వచ్చింది, బాధ వచ్చింది, అప్పు ఆర్థిక ఇబ్బందులు వచ్చినాయి, అలాంటప్పుడు ఆయన నమ్ముకొనదగిన సహాయం. ఎంత గొప్ప దేవుడు ఆయన! ఆశ్చర్యకార్యాలు చేస్తాను. ఒకసారి చెప్పాను నేను, రావులపాలెంలో ఒక అతను 25 లక్షలు అప్పు అయిపోయాడు. వ్యాపారంలో నష్టపోయాడు. భార్యకి చెప్పలేదు, పిల్లలకి చెప్పలేదు. ఆ నష్టం, అప్పులు వాళ్ళు వచ్చి అడుగుతూ ఉంటే ఆదమూరు బ్రిడ్జి మీదకి వచ్చాడు. గోదావరిలో పడి చచ్చిపోదాం, ఇక జీవితాన్ని అంతం చేసుకుంటే చచ్చిపోతే ఇక నన్ను అప్పులు వాళ్ళు ఎవరు రారు కదా అనుకున్నాడు. ఆదమూరు బ్రిడ్జి మీదకి వచ్చాడు.
ఇంకా దూకేస్తాడు గోదావరిలో. ఒక్క నిమిషం అది ఆ కిందకు చూస్తూ రోడ్డు మీద చూస్తే ఒక స్లిప్ దొరికిన కాగితం, అది కరపత్రం. వాక్యం ఉంది దాంట్లో, ప్రయాసపడి భారం మోసుకొనిచున్న సమస్త జనులారా నా దగ్గరకు రండి, నేను మీకు విశ్రాంతిని ఇస్తాను. ఎవరు ఈయన విశ్రాంతి ఇస్తా అన్నాడు? ఇంకా అదంతా చదివాడు, అర్థం కాలేదు ఈయన విశ్రాంతి ఇస్తాడట అని. చనిపోయే వ్యక్తి వెనక్కి తిరిగి వచ్చాడు ఇంటికి. దేవుని సేవకులు ఎవరో ఉంటే వెళ్ళి, అయ్యా ఈ కాగితం దొరికింది, ఏంటో నాకు అర్థం కావట్లేదంటే కొంత సువార్త చెప్పాడు ఆయన. ఆ తర్వాత జాన్ వెస్లీ గారు మేము రాజుపాలెంలో అక్కడ మీటింగ్స్ పెట్టాము, అక్కడికి వచ్చాడు. అద్భుతంగా ప్రభువు నమ్మాడు, దేవునికి స్తోత్రం. ఎవడైనా కుటుంబం అంతా రక్షణ మార్గంలోకి వచ్చారు. తర్వాత మళ్ళీ వ్యాపారం మొదలుపెట్టాడు. దేవుడు అద్భుతంగా 25 లక్షలు అప్పు తీర్చాడు, దేవునికి స్తోత్రం. అప్పు తీర్చడమే కాదండి, మీరు ఎప్పుడైనా చూస్తే రాజుపాలెంలో ఆ తణుకు వెళ్ళే రోడ్లో ఒక బిల్డింగ్ కట్టాడు అతను, 3 అంతస్తులు కట్టాడు. ఒక క్రింద ఫ్లోరు ఒక బ్యాంకుకి అద్దెకి ఇచ్చాడు, మధ్య ఫ్లోరు ప్రార్థనా మందిరం కట్టాడు, దేవునికి స్తోత్రం. యేసయ్య నన్ను మరణం నుండి రక్షించాడు, చచ్చిపోయేవాడిని బతికిచ్చాడు, అప్పుదని తీర్చాడు. ఇక్కడి నుంచి నేను కృతజ్ఞత కలిగాను. ఏమండి, ప్రభుకు అప్పగించాడు. ఆశ్రయం దొరకలేదా? చచ్చిపోయే కొద్ది నిమిషాలు చచ్చిపోయే వ్యక్తికి యేసయ్య నా ఆశ్రయ దుర్గము. దేవుని బిడ్డలారా, కృంగిపోయావా? చింతిస్తున్నావా జీవితంలో? నాకెవరు లేరు అనుకుంటున్నావా? ఈ అప్పు ఎవరు తీర్చలేరు అనుకుంటున్నావా? లేకపోతే ఈ వ్యాధి ఎవరు స్వస్థపరచు అనుకుంటున్నావా? ఆయన ఆశ్రయించు, ఆశ్రయ దుర్గము ఆయన. నమ్ముకునేది దేవుడు. మా తల్లి గారు నేను చెప్పాను ఒకసారి, చాలాసార్లు చెప్పాను. నేను చిన్నవాడినిగా నాకు 6 సంవత్సరాల వయసు, మా చెల్లికి 2 సంవత్సరాల వయసు. మా ఇద్దరిని నూతులో పడి చచ్చిపోదామని వచ్చింది మా తల్లి గారు. ఏలూరు, నేను ఏలూరులో పుట్టాను. తమ్మిదేరు దగ్గర, తంగిళ్ళమూడి దగ్గర మాది. మా తాతయ్య గారు ఆయుర్వేదిక్ డాక్టర్. ఇలాంటి మిట్ట మధ్యాహ్నం ఎండలో మా నాన్నగారు బాధలు పడలేక తల్లి పట్టించుకోలేదు. మా నాన్నగారు 3 రోజులు ఇంటికి వచ్చేవాడు. 3 రోజులకు ఒకసారి బాగా త్రాగి క్లబ్లోకి వెళ్ళి డబ్బంతా పాడు చేసి, భార్య తినిందో లేదో బిడ్డలు తిన్నారో పట్టించుకున్నాడు మా నాన్నగారు. అంత భయంకర వ్యక్తి అతను. ఎంతకాలం ఈ బాధలు పడతాం అని వెళ్ళి ఆ బావిలో ఆమె కూడా మా ఇద్దరిని పడేసి ఆమె పడిపోదామని వెళ్ళినప్పుడు దేవుని బిడ్డ ద్వారా ఒక 7 అడుగులు అజానుబాహురాజు ఆ మధ్యాహ్నం టైం బావి దగ్గరికి వచ్చిందట. రాదు ఎవరు ఆ టైంలో, ఎండ టైంలో చూసింది. మా అమ్మగారిని చూసి అందట, అమ్మా కుప్పిరికి పని చేస్తున్నావా? బ్రతికి సాధించు, ప్రభువు నమ్ముకో. అప్పుడు యేసుప్రభు మాకు తెలియదు. మమ్మల్ని అన్ని పుణ్యక్షేత్రం తిప్పేవాడు, తిరుపతి అన్ని తిప్పి మా తల్లని బోర్డు చేసి ఏమండి అన్నీ చేసేవాళ్ళు. యేసు ప్రభు నమ్ముకో అని ఒక మాట చెప్పి ధైర్యపరిచిందట. ఆమె ఎవరో తెలియదు. అప్పటికి పెండ్రే మా అమ్మగారు 7 సంవత్సరాలు. ఎప్పుడు ఆ ఏరియాలో ఆమెను చూడలేదట మా తల్లిగారు. వెనక్కి తిరిగి వచ్చింది. ఆ తిరిగి రావటం యేసు ప్రభు మా కుటుంబంలోకి వచ్చాడు, దేవునికి స్తోత్రం. యేసయ్యను ఆశ్రయించింది మా తల్లి గారు. దేవుడు అద్భుతంగా కుటుంబాన్ని కట్టాడు. త్రాగుపోతే మా తండ్రి మారాడు. కావండి తర్వాత మేము 6 పిల్లలు దేవుడు ఆశీర్వదించాడు. యెహోవా నాకు ఏమై ఉన్నాడు. ఎప్పుడైనా మా తల్లి గారు చెప్పేది, ఆ మాటలు చెప్పేది నాకు. ఇప్పుడు చేయదనుకోండి, ప్రభు దగ్గరికి వెళ్ళిపోయింది. యెహోవా నాకేమై ఉన్నాడు. ఆశ్రయిస్తున్నావా? నీ కష్టకాలంలో బంధువుల దగ్గరికి వెళ్తే చెయ్యి విదల్చరు, సహాయపడరు. మా దగ్గర ఏముంది అంటారు, పట్టించుకోరు. కానీ నువ్వు ప్రభు దగ్గరికి వస్తే నీకు సహాయం చేశాను. వస్తాం ప్రభు దగ్గరికి, సాగిద పడతావా? బెన్యామీనుకు యెహోవా ఏమై ఉన్నాడు? ఆశ్రయముగా జీవించినట్లుగా వాక్యం చూస్తున్నాను. చివరగా ఏముందంటే ఆయన భుజముల మీద అతని భుజముల మీద ఆయన ఉంటాడు. బెన్యామీను ఎవరిని మోసుకెళ్ళాడు? ప్రభువుని మోసుకెళ్ళాడండి. భుజం మీద ఎత్తుకున్నాడు. ఎవరిని? నువ్వు కూడా మోసుకెళ్ళాలి ప్రభు. నువ్వు ఎక్కడికి వెళ్ళినా కూడా ప్రభువుని మోసుకొని వెళ్ళాలి. దేవుని వాక్యాన్ని మోసుకొని వెళ్ళాలి, సువార్తను మోసుకొని వెళ్ళాలి. ప్రభువుని గురించి సాక్ష్యాన్ని ఎక్కడికైనా ఏం చేయాలా? మోసుకెళ్ళాలి. రోజులు చేస్తున్నావు నువ్వు. దేవుని కొరకు ఒక అనుభవాన్ని నేర్చుకుందాం దేవుని బిడ్డ ద్వారా.
నీ గృహం ఒక సువార్త గృహంగా ఉండాలి. ఎక్కడికి ఏదైనా దేవుని మాటలు మోసుకొని చెప్పండి విజయవరంగా ఉంటాయి. దేవుడు మిమ్మల్ని ఆశీర్వదిస్తాడు, మీ కుటుంబాన్ని బలపరుస్తాడు. చివరికి ఒక మాట చెప్పి ముగిస్తున్నాను, అయిపోయింది నా అంశం. ఒక ప్రాంతంలో కుటుంబం తల్లిదండ్రులు రక్షణ పొందలేదు. అందులో ఒక యవనస్తురాలు అమ్మాయి సువార్త దేవుని మాటలు విని ప్రభువు నమ్ముకుంది. కానీ బయటికి వెళ్ళడానికి లేదు. వాడు కులాన్ని బట్టి వాళ్ళ ఇంటి బయటికి వెళ్ళకూడదు అవ్వండి. అంటే ఇంకో మాట కూడా చెప్తున్నాను నేను. వాడు రెడ్లు కుటుంబానికి చెందినవాడు. అమ్మాయి ఇంట్లోనే ప్రార్థన చేసుకునేది, ప్రభువుని నమ్ముకుంది. తల్లిదండ్రులు విగ్రహారాధన చేసేవాడు. వయసు వచ్చిన తర్వాత పెళ్లి చేశారు ఆ అమ్మాయికి. అన్ని పెళ్ళే చేశారు, అన్యూజ్ పెళ్ళే చేశారు. వాడు అన్యూజ్ కాబట్టి సరే. పెళ్ళి అయిపోయిన తర్వాత ఒక 2 నెలలకి ఆ అమ్మాయిని అత్తగారింటికి పంపించే టైం వచ్చింది. సరే తండ్రి తల్లి అడిగారట, అమ్మాయి అమ్మ మీ అత్తగారింటికి వెళ్తున్నావు కదా, ఏం కావాలో కోరుకో. బాగా ఉన్నవాళ్ళే వాళ్ళు, ఆస్తిపరుదు. ఆ అమ్మాయి ఒకటే అడిగింది, డాడీ నాకు బైబిల్ ఇవ్వండి చాలు అందట. ఏమండి బైబిల్ ఇస్తే నీ కాపురం చెడిపోద్దమ్మా. మీ అత్తగారు వాళ్ళు, మామయ్య గారు వాళ్ళు, మీ భర్త అందరూ యేసుప్రభు తెలియదు, విగ్రహారాధన చేస్తారు, నువ్వు బైబిల్ తీసుకెళ్ళి చేస్తావంటే కొట్టే కొని జాతికి ఏం అక్కర్లేదు నాకు. ఆడపిల్లలు అత్తగారిని వెళ్ళినప్పుడు ఏం కోరుకుంటారు? నీ మెడలో బంగారం ఇచ్చేయి, ఆ డబుల్ కార్డు నీకు ఎందుకు అది ఇచ్చేయి, ఆ కలర్ టీవీ ఎందుకు అది ఇచ్చేయి, మొత్తం పోగేసుకు. ఈ అమ్మాయి అక్కర్లేదు అవన్నీ. ఒక దైవ గ్రంథాన్ని కొనివ్వండి డాడీ చాలు. అమ్మ అదే కష్టం నీకు అంటే ఇక ఆఖరికి ఈ అమ్మాయి కోరికను తీర్చలేకపోతున్నామని తండ్రి ఎక్కడికి వెళ్ళి బైబిల్ కొనుక్కొచ్చి ఇచ్చి ఒక మాట చెప్పారు, జాగ్రత్తగా ఉంచాలమ్మా, ఇది ఎవరికి కనపడకూడదు. నీ మామగారికి, అత్తగారికి, నీ భర్తకి, ఆడపడుచుకి, మొత్తం ఉమ్మడి కుటుంబం. ఆమె ఎంతో సంతోషించింది. అత్తగారింటికి వెళ్ళింది కానీ బైబిల్ ఓపెన్ చేయడానికి లేదు. ఆశ ఏంటి? బైబిల్ చదవాలి, రోజు చదువుకోవాలి, అవకాశం ఉంటుంది. మీరు నమ్ముతారా? వాష్రూమ్లోకి వెళ్ళి బైబిల్ చదివేదంట అక్కడ. ఒకరోజు ప్రార్థన చేసింది, ప్రభువా ఎంతకాలం ఈ యొక్క బాత్రూమ్లో, వాష్రూమ్లో ఈ దైవం చదువుతాను, నేను పబ్లిక్గా చదివే కృపయండి ప్రభు అని ప్రార్థన చేసిందంట. యవనస్తురాలనమ్మ. దేవుడు ఆ ప్రార్థన విన్నాడు. దేవుని బిడ్డ ద్వారా ఒకరోజు అనుకోకుండా మామయ్య గారికి మలేరియా జ్వరం వచ్చిందంట. ఏ జ్వరం? మలేరియా జ్వరం వస్తే ఎలా ఉంటుంది? వణికిపోతున్నాడు, దుప్పట్లు కప్పారు, మందు చేస్తున్నారు, తగ్గట్టుడా. 2 రోజులు అయిపోయింది, జ్వరం తగ్గట్టుడా. సరే ఈ అమ్మాయి ఉండదాక అత్తయ్య గారితో ఒక మాట అన్నారు. అత్తయ్య గారు యేసుప్రభుని ప్రార్థన చేస్తే తగ్గిపోద్దండి జ్వరం అందంట. నోరుమొయ్, మన ఇంట వంట చేతి యేసుప్రభు అంటే ఇంకెప్పుడు ఆ మాట నువ్వు నా నోటెంబడి రాకూడదు అందంట. మౌనం అయిపోయింది. మరి ఏం చేస్తుందండి? మౌనం అయిపోయింది. జ్వరం తగ్గట్టుడా. వారం అయిపోయింది, జ్వరం తగ్గట్టుడా. మందు చేస్తున్నారు, డాక్టర్లు వస్తున్నారు, అన్నీ చూసి తగ్గట్లేదు. అప్పుడు అత్తగారు అందంట, అమ్మాయి ప్రార్థన చేస్తే, యేసుప్రభుని చేస్తే తగ్గిపోద్దా అందంట. తగ్గిపోద్దండి అత్తగారు అందంట. దేవుని స్తోత్రం చెప్పండి. ఎంత విశ్వాసం లేకపోతే ఆ మాట అంటుంది. మరి ప్రార్థన చేయాలంటే మరి ఎవరు లేరు కదా. ఇంతకుముందు ఆ ఊరిలో పాస్టర్ గారిని కొట్టారంటే వీళ్ళు ఈ కుటుంబమే. యేసుప్రభుని గురించి చెప్తున్నాడని పాస్టర్ గారిని కొడితే ఆయన ఎక్కడ ఊరి చివర ఒక చిన్న పాక వేసుకొని ప్రార్థన జరిపిస్తూ ఉంటే మరి ఇప్పుడు ఎవరు రావాలి ప్రార్థన చేయటానికి? అప్పుడు ఆ పాజేరు అంటారు కదా, నౌకరుని పాజేరుని పంపించి మా అమ్మగారు రమ్మన్నారయ్యా పాస్టర్ గారు అని కబురు పెడితే ఆయన అనుకుంటున్నాడు మళ్ళీ కొట్టడానికి నన్ను కాదు. మా అయ్యగారికి ఈ పాజేరు చెప్పాడు ప్రార్థన చేయదండి. ఆయనకి విశ్వాసం వచ్చింది, ఆయన వచ్చాడు. ఏమయ్యో పాస్టరు నువ్వు ప్రార్థన చేస్తే తగ్గుతుంది, మా కోడదు చెయ్యి ప్రార్థన అందంట. ఎవరు? అత్తగారు. ఎంత విశ్వాసం ఆయనకు కావాలా? విశ్వాసంతో మోకరించాడు, నూనె తీసుకొచ్చారు, ప్రార్థన చేస్తాడు. ఈ అమ్మాయి కూడా ఏకీపిస్తుంది ప్రార్థనలో. అసలు విశ్వాసం ఈ అమ్మాయిలో వచ్చింది, కోడలో వచ్చింది. ఈ అమ్మాయి కూడా విశ్వాసంతో ప్రార్థన చేస్తూ ఉంది. దేవుని బిడ్డ ద్వారా అరగంట సేపు ప్రార్థన చేస్తే చెమటలు పట్టేసి నీ మామగారికి జ్వరం తగ్గిపోయింది. చప్పట్లు కొట్టి ప్రార్థన పారు తీసేయండి, దుప్పట్లు తీసేయండి అన్నాడు.
నాకేదో జావ లాంటిది ఇవ్వండి, ఆకలేస్తుంది అంటే తీసుకొచ్చి అన్ని ఇచ్చారు. కూర్చున్నాడు లేచి, జ్వరం తగ్గిపోయింది. అప్పుడు ఆ మందట, పాస్టర్ నువ్వు రోజు ఒకసారి వచ్చి ఏం చేయి, ఆయన రోజు వస్తున్నాడు. అది అత్తగారు అందంట, మరి దానికేదో పుస్తకం ఉంటుందిగా, ఆ పుస్తకం బైబిల్ అంటే కూడా రాదు చాలా మందికి, పుస్తకం ఉంటుందిగా, అది మన దగ్గర లేదు కదా, నా దగ్గర ఉందంట దేవుని స్తోత్రం. అప్పుడు దాకా ఎక్కడో సూట్ కేసుతో దాన్ని తీసుకొచ్చింది. ఈ అమ్మాయే చదువుతుంది, ఈ అమ్మాయే ప్రార్థన చేస్తుంది, ఆ దేవుని సేవకుడు ప్రార్థన చేస్తున్నాడు. గొప్ప స్వస్థత. మీరు నమ్మండి దేవుని బిడ్డ ద్వారా. ఎంత అద్భుతం ఆ కుటుంబం జరిగిందంటే, ఆ కుటుంబం అంతా రక్షణ పొందారు. అత్తగారు రక్షణ పొందింది, మామగారు రక్షణ పొందాడు, తన భర్త రక్షణ పొందాడు, ఆడపడుచు రక్షణ పొందారు. ఏమండి, మొత్తం ఎంటైర్ కుటుంబం అంతా రక్షణ పొందారు. ఇంక రోజు ఆ ఇంట్లో ఏంటి, ఇంక విగ్రహారాధన లేదు, ఆ బొమ్మలను తీసేశారు. ప్రార్థన ప్రార్థన జరుగుతుంది. ఒకరోజు ఈ అమ్మాయి తల్లిదండ్రులు ఈ అమ్మాయిని చూడడానికి వస్తున్నారు. ఆడపిల్లని పంపించారు కదండి, దీని కాపురం ఎలాగుందో బైబిల్ వద్దన్నాం, అనవసరంగా తీసుకెళ్ళింది అక్కడికి, ఎన్ని తన్నులు తింటుందో, ఎంత తిట్లు తింటుందో, అత్తగారి ఏడదా మామగారి ఏడదని వాళ్ళు కొంచెం విచారంతో ఆ ఊరిలో వచ్చి బస్సు దిగారట. రాత్రి 9 గంటల టైంలో 2ంటికి వస్తున్నారు. ఇద్దరు చాలా దిగులుతో వస్తున్నారు, కృంగిపోయి వస్తున్నారు. గుమ్మం దగ్గరికి వచ్చారట, తలుపులను తెరిచి ఉన్నాయి. ఈ అమ్మాయి తల్లిదండ్రులు చూస్తుంటే ఆ దృశ్యాన్ని చూచి కళ్ళమ్మట నీళ్ళు వచ్చినాయంట వాళ్ళకి. ఏం జరిగింది తెలుసా మీకు? వచ్చేసరికి అత్తగారు మోకరించింది, మామగారు మోకరించాడు, ఆ కుటుంబం అంతా మోకరించి ప్రార్థన చేస్తున్నారు. దేవునికి స్తోత్రం. కన్నీళ్ళు వచ్చినాయి తల్లిదండ్రులకి. అమ్మా, నీ కాపురం చెడిపోద్ది అనుకున్నాం బైబిల్ తీసుకెళ్తే, కానీ నీ దేవుడు ఎంత గొప్పవాడు. వీళ్ళందరూ మారిపోయారు, వీళ్ళందరూ ప్రభువుని నమ్మారా అని. మీరు నమ్మండి దేవుని బిడ్డ. ఆ రోజు ఆ తల్లిదండ్రులు కూడా అక్కడికి మోకాళ్ళు వేసి ప్రభువు నమ్ముకున్నారు. దేవునికి స్తోత్రం. ఒక యవనస్తురాలు యొక్క సమర్పణ, యవనస్తురాలు యొక్క పట్టుదల కుటుంబాలను ఏం చేసింది? కొందా పట్టుదల, నీకు ఆసక్తి పెరుగుతుందా? చేద్దాం ప్రార్థన. లేచిన పడండి, ప్రార్థన చేద్దాం. అందరూ లేచిన పడండి. దేవా, మీ సన్నిధిలో ఉన్నాము. యెహోవాను యెహోవాకు ప్రియుడిగా బ్రతికాడు, ఆశ్రయ దుర్గము ప్రభు. ఆయనకు జీవితంలో ఆయన వైపు తెరు చూస్తావా? అందరూ చేద్దాం ప్రార్థన, అందరూ ప్రార్థన. నమ్ముకొనదగిన దేవుని వైపు తెరు చూడు. సమయంలో నమ్ముకొనదగిన దేవుని వైపు తెరు చూడు. ఆశ్రయ దుర్గమే ఆయనే, స్వస్థపరిచేవాడు ఆయన, కృంగిపోయిన నిన్ను లేవనెత్తే దేవుడు ఆయన. ప్రార్థన ప్రార్థన. నోరు తెచ్చి మీరు 2 చేతులు పైకి ఎత్తండి, లిఫ్ట్ యువర్ హ్యాండ్స్. చీల్చున్నట్టు తోడేదిగా ఉన్నావా? ఇంకా నువ్వు నీ జీవితం ద్వారా ఎంతమంది కీడు జరిగింది, ఎన్ని కుటుంబాలకు అన్యాయం జరిగింది. ఒప్పుకో ప్రభు దగ్గర, సరి చేసుకో. బెన్యామీను సరి చేసుకున్నాడు. అయ్యా వ్యభిచారి, నన్ను మార్చండి నాయన, నరహంతకు నన్ను మార్చండి ప్రభువా. ఇదిగో నా జీవితం అనేక దీవెనకరంగా ఉంచు. ప్రేమహీనత నాలో ఉండింది ప్రభువా. ప్రేమించదని స్వభావం ఉందా నీలో? దేవుని సన్నిధిలో తగ్గించుకుని, అందరూ తగ్గించుకుని ప్రార్థన చేద్దాం. యేసయ్య ప్రేమను మనం గుర్తుపెట్టుకుందాం. ఆయన ఎంతో నమ్మదగినటువంటి వాడు. ఈరోజు ఆయన వైపు తెరు చూస్తున్నావా? నీ స్వభావాన్ని ప్రభు దగ్గర సరి చేసుకుందాం. లోకమంతా తిరిగినా నీకు క్షేమం లేదు, కానీ ప్రభు దగ్గరికి రావాలి. ఆయన నమ్మదగినటువంటి గొప్ప దేవుడు, చాలినటువంటి దేవుడుగా, చాలిన దేవుడిని ఆరాధిస్తాం. అందరు ప్రార్థన, అందరు ప్రార్థన. దేవుని సన్నిధిలో మనం తగ్గించుకుందాం. ఆయన వైపు తేరు చూడు. ఆయన నీకు దుర్గము. ఆయన దగ్గర నువ్వు సురక్షితంగా ఉండగలవు. దేవుని ప్రేమను మనం జ్ఞాపకం చేసుకుందాం. ఆయన మనకు చాలు. పరమా జీవము నాకు నివా, తిరిగి లేచెను నాతోనుండా. పరమా జీవము నాకు నివా, తిరిగి లేచెను నాతోనుండా. నిరంతరము ప్రభు ఇప్పించును, మరలా చేసుకొని పోవును. నిరంతరము ప్రభు మరలా
పోవును. యేసు చాలును, హల్లెలూయా యేసు చాలును. ఏ సమయమైనా ఏ స్థితికైనా నా జీవితములో యేసు చాలును. ఏ సమయమైనా నా ప్రభువా నువ్వు చాలిన దేవుడు నాయనని ఆయన ఆశ్రయించు. అందరూ ప్రార్థన చేద్దాం, అందరూ ప్రార్థన చేద్దాం. ప్రభు సన్నిధిలో తగ్గించుకుందాం. మనందరం ప్రార్థన చేస్తున్నప్పుడు మన మధ్య ఉన్న ప్రదీప్ మనను చిన్న ప్రార్థన నడిపిస్తాడు. ప్రార్థన చేసుకుందాం. ప్రదీప్ మన ప్రార్థన నడిపిస్తాడు. చిన్న ప్రార్థన క్లుప్తంగా చేయాలి. అందరూ ప్రార్థన చేయండి. బెన్యామీను ఎంతగా మారిపోయాడు, యెహోవాకు ప్రియుడిగా అయిపోయాడు. అతను ఆయన భుజముల మీద ప్రభువును మోసుకుంటూ వెళ్ళాడు. బెన్యామీను భుజాల మీద పెట్టుకున్నాడు. ప్రార్థన చేసుకుందాం.